కృష్ణుడు బాణం బొటన్ వేలకు గుచ్చుకుని చనిపోయాడు అనేది 100% ఫేక్ స్టోరీ. బాణం గుచ్చుకుంది కానీ అప్పుడు చావుల. తర్వాత శివాజీ అయ్యాడన్నా జెండా నాటితే ఎలా ఉంటుందో నీకు ఔరంగజేబు వీళ్ళందరినీ ఏ రేంజ్ టాక్టిక్స్ వాడాడు అసలు. మనోడు గద్దలాగా వచ్చి తన్నుకుపోతే ఛత్రపతి శివాజీ అంటే ఇప్పుడు కూడా ఒక గూస్ బంప్స్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా. అమిత్ షా గారు రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ వదిలినారు. అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీని ఎక్కువ అవమానించింది అమిత్ షా గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు విత్ ఫ్యాక్ట్స్. మోదీ గారు ఎందుకు అదాని జిగిరి లాగా ఉంటారు అని జనాలు ఎంత బురద చల్లినా ఎస్ ఈజ్ ద ఓన్లీ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు అదాని ఒక్కడే ఉన్నాడు మనకి. నా కంట్రీలో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడితే పొటెన్షియాలిటీ ఉంది. నువ్వు ముందు సెక్స్ ఎనర్జీ గురించి మాట్లాడాలన్నా. సెక్స్ ఎనర్జీ ఏందన్నా? ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. ఇది అక్రమ సంబంధంలో ఇరికిచ్చి జీవితాలు కొలాప్స్ చేయడం అనేది చాలా ఈజీ. ఇది సత్యం కంప్యూటర్స్ దేశ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఒకప్పుడు ఓ వెలిగిన ఆ సాఫ్ట్వేర్ కంపెనీ చివరకు దాని పేరు కూడా కనపడకుండా మాయమైపోయింది. సత్యం కంప్యూటర్స్ ఆయన చేసింది స్కామే అయ్యుండొచ్చు కానీ ఆయన మీడియా ముందు వచ్చి ఒప్పుకున్నాడు. దేశం వదిలి పారిపోలే. ఈ రోజు నేను ఇక్కడ ఐపీ పెట్టినానంటే నెక్స్ట్ ఇక్కడ కనపడేది స్విస్ బ్యాంక్ లో ఇంత బ్యాంక్ అకౌంట్, ఫారిన్ కంట్రీస్ లో వాటి స్పెండింగ్స్. చెట్టు నుంచి యాపిల్ పడితే గ్రావిటీ కనుక్కున్నాను. ఇదంతా సొల్లు కబుర్లు ఎందుకు చెప్తున్నారు? నువ్వేం వేసుకోవాలో కూడా డిసైడ్ చేసేది ఎక్కడో ఒక చైర్ వేసుకొని కూర్చున్నాడు కాలు మీద కాలని. 3 కంపెనీలు ఉంటాయన్న ప్రపంచాన్ని లేవు. కణాదుడు రాసిన వైశేషిక శాస్త్రం నుంచి న్యూటన్ కాపీ కొట్టాడు అని. మూఢనమ్మకానికి నమ్మకానికి మధ్య ఒక చిన్న డిస్టెన్స్ ఉంటుందన్న. వరల్డ్ మొత్తానికి ప్రాబ్లం వచ్చినా కూడా అది యూరోప్ దాని ప్రాబ్లం అనుకోదు. ఇప్పుడు మనకున్న మోడర్న్ సైన్స్ మన స్కూల్లో చదువుతుంది, అది అసలు సైన్సే కాదు, అది వైట్ మ్యాన్స్ ఫ్యాంటసీ అంటాను నేను. సత్యం మాట్లాడితే యు ఆర్ కాంట్రవర్షియల్. 28th స్పెషల్ ఎపిసోడ్ ఇన్ అవర్ ఛానల్. పెద్ద డిస్కషన్ జరిగింది. గెస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత గెస్ట్ కి మెసేజ్ చేస్తే గెస్ట్ దగ్గర నుంచి వచ్చిన రిప్లై. అన్న నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి విరుద్ధమైన ప్లాట్ఫామ్. ఇక్కడ నిజాలు బహిరంగంగా మాట్లాడలేము, కానీ నేను మాట్లాడితే మాత్రం బ్రూటల్ వాస్తవాలు మాత్రమే మాట్లాడతాను. సో మన వీడియో పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. నీ ఛానల్ డిలీట్ అయితే మళ్ళీ నన్ను బ్లేమ్ చేయకూడదు, ఓకేనా? ఆ మెసేజ్ కి మనం ఇచ్చిన రిప్లై. నిజం చెప్దామన్నా, పోతే ఛానల్ అంతే, ఇంకోటి స్టార్ట్ చేస్తాం. వాయిస్ ఆఫ్ మొగసలో వి రైజ్ అవర్ వాయిస్ వితౌట్ ఫియర్. ఇది మన స్టేజ్ అన్న. స్ట్రింగ్ వినోద్తో పాడ్కాస్ట్. ఇంతవరకు వచ్చిన అన్ని పాడ్కాస్ట్లు, అన్ని ఇంటర్వ్యూస్ ఒక లెక్క అయితే ఇది మాత్రం ఇంకో లెక్క. అండ్ డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. దీంట్లో ఎన్నో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తో పాటు చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ ని టచ్ చేసినాం. ఈ వీడియో ఎన్ని రోజులు ఉంటుందో కూడా నాకు తెలియదు. ఈ వీడియో డిలీట్ అయిపోయే లోపల ప్లీజ్ వాచ్ దిస్ పాడ్కాస్ట్. నమస్కారం అన్న. నమస్కారం. ఈ పాడ్కాస్ట్లో జనరల్గా కొన్ని విషయాలను టచ్ చేద్దాము, ఈ కొన్ని విషయాలు టచ్ చేయొద్దు అనే బ్యారియర్స్ పెట్టుకోవద్దు అనుకున్నాం. నేను మా వాళ్ళని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అనుకున్నాం. రైట్ పర్సన్ని కలుస్తున్నాం, రైట్ క్వశ్చన్ అడుగుదాం. బ్రూటల్ రియాలిటీ ఎప్పుడు బ్రూటల్ గానే ఉంటుంది. విల్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. మై ఫస్ట్ క్వశ్చన్ అన్న, అంటే ఇది క్వశ్చన్ కాదు, నా డౌట్. నలంద విశ్వవిద్యాలయం ఉంది అండ్ మన ఇండియన్ కల్చర్లో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. మన కల్చర్ ఏదైతే ఉందో, ట్రెడిషన్ ఏదైతే ఉందో, ఈ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. బట్ అలాంటి ఒక కల్చర్ అనేది వెళ్ళిపోయింది. అంటే మనకు కనీసం కనుచూపు మేరలో కూడా లేదు. ఇప్పుడు అలాంటి కల్చర్ని రీబిల్డ్ చేస్తే ఇండియా ఫ్యూచర్ ఎట్లుంటుందన్న? సూపర్ పవర్ అవుతుంది. ఓవర్ నైట్ సూపర్ పవర్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా అనేది ఇంపార్టెంట్. మనం డెవలప్మెంట్ అని చెప్పి కొన్ని 50-60 years ప్లాన్ వేసుకుంటాం కదా, అవసరం లేదు. ఇప్పుడున్న మన ఏన్షియంట్ సైన్స్ మొత్తం తీసుకొస్తే ఓవర్ నైట్ సూపర్ పవర్ అవుతుంది. ఇట్ వాజ్ ఆల్రెడీ ఏ సూపర్ పవర్ అన్న. ఒకప్పుడు నువ్వు చూసుకుంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ కంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సైంటిఫిక్ విజ్ఞానం అవన్నీ మన దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ లైబ్రరీ ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? వేరే వాడు ఎంత థ్రెట్ ఫీల్ అయింటే ఛానల్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు? వాడు ఎంత భయపడి ఉంటే. నిజానికి జనాలకు అర్థం కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ని నేను సింపుల్గా బుల్లెట్ పాయింట్స్ లాగా ఇస్తాను. దాన్ని యూత్ చెస్ట్ మీద వేసుకుని డబ్బా కొట్టుకుంటారా, లేకపోతే దాన్ని జీర్ణించుకుని ప్రౌడ్గా ఫీల్ అవుతారా? వాళ్ళకే వదిలేద్దాం. సైన్స్ అంటే వేదం ఒకటే అన్న. నాలెడ్జ్ అంటే మన స్క్రిప్చర్స్ ఒకటే. మన ఇతిహాసాలు కూడా, ఇతిహాసాలు పురాణాలు ఎంత నాలెడ్జ్ ఉంటాయంటే నీకు వెస్ట్రన్ నుంచి ఒక బుక్ కూడా నువ్వు ఓపెన్ చేయని అవసరం లేదు, అంత భయంకరంగా ఉంటాయి. అండ్ సైన్స్ అంటే ఇప్పుడు మనకున్న మోడర్న్ సైన్స్ మన స్కూల్లో చదువుతుంది, అది అసలు సైన్సే కాదు, అది వైట్ మ్యాన్స్ ఫ్యాంటసీ అంటాను నేను. ఎందుకంటే దాంట్లో నువ్వు ఏ లైన్ తీసుకో, ఏ ఇన్వెన్షన్ తీసుకో, వేదాల్లో ఆల్రెడీ చెప్పుంటారు. ఇప్పుడు మనలో రైజింగ్ హిందుత్వ ఉండడం వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి. స్వామి కణాద గురించి, భాస్కరాచార్య గురించి, వరాహమీర, లాట్ ఆఫ్ నేమ్స్ ఆర్ కమింగ్ అవుట్. న్యూటన్ పుట్టక ముందే 1000 సంవత్సరాల క్రితము మన భాస్కరాచార్యుడు కానీ,
వరాహమిహిర వీళ్ళందరూ కూడా గురుత్వాకర్షణ శక్తి గురించి ఎప్పుడో మాట్లాడారు. భూమి గుండ్రంగా ఉంటుందని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పారన్న. నేనేం చేస్తానంటే సైన్స్ అంటే వేదం ఒకటే అంటాను. నేను జనరల్గా ఓన్లీ అనే పదం వాడడానికి అగెయిన్స్ట్. సనాతన ధర్మ ఇస్ ది ఓన్లీ కానీ హిందుత్వ ఇస్ ది ఓన్లీ. బికాస్ ద ఓన్లీ అనే మాట నీకు అబ్రహామిక్ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు వాడతారు. దిస్ ఈస్ ది ఓన్లీ గాడ్, దిస్ ఈస్ ది ఓన్లీ అని వాడతారు. మన దాంట్లో అట్లా ఉండదు, ఎవరిని ఫోర్స్ చేసేది ఉండదు. కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్, ఎగ్జిస్టెన్షియల్ ఫ్యాక్ట్ ఏంటంటే వేదం ఇస్ ది ఓన్లీ సైన్స్. ఓకే, వేరేది సైన్స్ అనేది లేదు. ఎందుకంటే డైరెక్ట్ ఈ ఎగ్జిస్టెన్స్ని క్రియేట్ చేసిన వాడే ఇచ్చిన మాటలు అన్నవి. ఎగ్జిస్టెన్స్ కోడ్ని ఎగ్జిస్టెన్స్ క్రియేటర్ ఇస్తాడా లేకపోతే వేరే ఎవడో భూమి పైన పుట్టినోడు చేయగలుగుతాడా? యా, ద క్రియేటర్ శివుడే ఇచ్చాడనమాట. వేదర్స్ గర్భంలో శిశువు తయారయ్యే డే 1 నుంచి 9 months ప్రాసెస్ మొత్తం ఎవ్రీ డే ప్రాసెస్ డిఫైన్ చేశాడు క్రియేటర్. ఓకే, అంటే ఇది మాత్రమే కాకుండా ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. మనకు ఒకప్పుడు గురుకులాలు చిన్నప్పటి నుంచి అవి చదువుకుని వచ్చేవాళ్ళు కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది పీక్స్లో ఉండేది. వాళ్ళ నుంచి ఎక్స్పౌండ్ అయిన నాలెడ్జ్ కూడా ఆ బుక్స్ రూపంలో శాస్త్రాలు కానీ వాళ్ళు ఏది రాసినా కూడా అల్టిమేట్ నాలెడ్జ్ ఉండేది. వాటన్నిటిని తగలబెడితే నలంద విశ్వవిద్యాలయంలో కానీ, నలంద నాట్ జస్ట్ వన్ లైబ్రరీ అయినా దేశం మొత్తం చాలా లైబ్రరీస్ తగలబెట్టారు. కొన్ని పుస్తకాలు దొంగిలించబడ్డాయి. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి మనకు ఆ రీబౌండ్ అయ్యి ఆ నేమ్స్ అన్నీ వస్తున్నాయి. సరే, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక విజ్ఞానాన్ని, ఒక ఆవిష్కారాన్ని ఎవరైనా మనిషి కనుక్కోవాలంటే వాడు కంపల్సరీ సాధకుడు అయి ఉండాలన్న. బుక్కులు చదివేసి ఒక రూమ్లోకి వెళ్ళి నువ్వేదో లైట్లు, బల్బు, ఇది ఎలక్ట్రోడ్స్లో సోప్ బబుల్స్తో నువ్వు ఎక్స్పెరిమెంట్లు చేస్తే కనుక్కునేది కాదు. ఇవన్నీ ఫ్యాంటసీ స్టోరీలు అనేవి. చెట్టు నుంచి యాపిల్ పడితే గ్రావిటీ కనుక్కున్నాను, ఇదంతా సొల్లు కబుర్లు ఎందుకు చెప్తున్నారు? గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి అనేది నీకు ఎప్పుడు వస్తుందంటే నీకు భూమికి ఉన్న కనెక్షన్ నువ్వు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు. అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఈసిత్వ, వసిత్వ ఇట్లా ఉంటాయి కదా సిద్ధులు. శ్రీచక్ర పంత్రంలో వస్తాయన్న. అనిమా సిద్ధే, గరిమా సిద్ధి చదివావా? సూపర్, యువర్ బ్లెస్డ్. ఇలాంటి సాధన చేసినప్పుడు ఆ శక్తులు, వాటి మీనింగ్స్ ఏంటి? అణిమా సిద్ధి, అణువు కన్నా చిన్నగా నువ్వు బాడీని చేసుకోవచ్చు, గాల్లోకి లేవచ్చు. లగిమా సిద్ధి, అతి పెద్దగా నువ్వు ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఈసిత్వ, వసిత్వ అంటే నువ్వు ఇంకా యానిమల్స్తో ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు. రేజర్ షార్ప్ పర్సెప్షన్. ఇప్పుడు ఈ చక్క లోపల ఏముంది, గోడ బయట ఏముంది, ఎక్స్రే స్కాన్ చేసే ఫ్యాకల్టీ అండ్ ఫెసిలిటీ, ఆప్షన్స్ అన్నీ ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. వాటిని అన్లాక్ చేసినప్పుడు ఓకే ఈ పాసిబిలిటీ ఉందని మంచిది తెలుసుకున్నప్పుడు దాన్ని మెటీరియల్ మీద అప్లై చేయడమే ఇంకా విమాన శాస్త్రము అంటే. నువ్వు గాల్లోకి లేస్తే అప్పుడు కదా నీకు ఎక్స్పీరియన్స్ లేదు వస్తుంది. ఎవడో తక్కువలో రైట్ బ్రదర్స్ ఎట్లా వస్తుందన్న థాట్. ప్రెషర్ కుక్కర్ స్టోరీ అది ఏం మీరు స్టోరీలు చెప్తారన్న ఇల్లు. ప్రెషర్ కుక్కర్ గాల్లోకి లేచిందంటే వాడికంటే ముందు 8 సంవత్సరాల ముందే మన భారతదేశంలో ఒకడు విమానాన్ని ఎగరేశాడు తెలుసా? యా, శివకర్ బాపూజీ తలపడే ముంబైలో. యా, మెర్క్యూరీ ప్రొపలెంట్ ఇంజిన్స్ మహాభారత కాలంలో, రామాయణ కాలంలో వాడేవాళ్ళు. యా, విమాన శాస్త్రం మనకు సంబంధించింది. ఈవెన్ ఇది కదా నాలెడ్జ్. వీటన్నిటిని ఎలా ఇప్పుడు స్కూల్స్లో ఆ గెలీలియో అని, అదేదో అరిస్టాటిల్ అని, ఈ పనికిమాలిన చెత్త పేర్లన్నీ మనం దీస్ ఆర్ ఫేక్ నేమ్, 100% రాంగ్ సైంటిస్ట్ అన్న వీళ్ళు. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ ది ఫస్ట్ పీపుల్. ఫస్ట్ టైం కనుక్కున్న వాళ్ళు కాదు వీళ్ళు. ఫస్ట్ టైం ఇక్కడి నుంచి కనుక్కున్న ఐదర్ కాపీ క్యాట్స్ అయి ఉంటారు. న్యూటన్ ఈజ్ అ కాపీ క్యాట్ అని ఈ మధ్య మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసింది. అటామిక్ థియరీ గురించి మన వాళ్ళు ఎప్పుడో రాశారు. యా, వాటన్నిటిని తగలబెట్టేస్తే వాళ్ళ సొల్లు కబుర్లు అమ్ముడిపోతాయి. అది అజెండా. ట్రూ అన్న. అయితే మీరు ఈ పాయింట్స్ చెప్తున్నప్పుడు, అంటే ఈ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చిందన్న. జనరల్గా నాకు నా ఫ్రెండ్కి మధ్యలో ఒక చిన్న వాగ్వాదం అంటారు కదా, ఆర్గ్యూ నడుస్తున్నప్పుడు నేను ఏం చెప్పినాను, లేదురా మన ఏన్షియంట్ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అన్నాం. మాట్లాడుతున్నప్పుడు ఏదో అంటున్నారు, ఏదో లేజర్ టెక్నాలజీ సంథింగ్ ఏదో ఉంటుంది, ఏదో చాలా మ్యానిపులేషన్ చేసినారు, మధ్యలో వచ్చినవి ఎన్ని మిత్తులు క్వశ్చన్స్లు వాడు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు, వాడు పక్క నుండి చూసినట్టు అనమాట. కొన్ని స్ట్రక్చర్స్ నువ్వు చూస్తే అవి సైమాటిక్ ప్యాటర్న్స్లో ఉంటాయి. సైమాటిక్ ప్యాటర్న్ అంటే ఒక యూట్యూబ్లో ఈ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ ఫేమస్ అవుతుంది. ఓకే, ఒక ప్లేట్ మీద కొన్ని యాంప్స్లో నీకు సౌండ్ అన్ని కొన్ని ఫ్రీక్వెన్సీస్ ట్యూన్ చేసినప్పుడు అవి షేప్స్ ఫామ్ అవుతాయి.
అంటే సౌండ్కి ఫామ్కి సంబంధం ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే సౌండ్తో నువ్వు ఫామ్ని క్రియేట్ చేయొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సౌండ్ హ్యాస్ అ ఫామ్. యా, ఎవ్రీ వైబ్రేషన్కి ఒక ఫామ్ అందుకుంటుంది. ఇంకా దాని కలర్ కూడా ఉంటుంది. యాక్చువల్గా ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేప్స్, ఫ్రేగ్రెన్సెస్ అండ్ ఫార్మ్స్ అని ఓజో రాసిన ఒక బుక్ ఉంటుంది అన్న. అది చదవండి. టెంపుల్ డోమ్ కన్స్ట్రక్షన్, ఆ టెంపుల్ ఒకప్పుడు దాని జోమెట్రీ అంతా చెప్పేవాడు. ఒకప్పుడు ఎంత ఎనర్జైజ్డ్గా చేసేవాళ్ళు, సాధకులకు ఎలాంటి స్ట్రక్చర్స్ ఉండేవాళ్ళు అవన్నీ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తే అసలు మనిషి ఇలాంటిది చిజిల్ చేశాడు ఆ కాలంలో అనేంత అద్భుతంగా ఉంటాయి. అవి ఎగ్జాక్ట్లీ సైమాటిక్ ప్యాటర్న్స్లో ఉంటాయి. నువ్వు ఇమేజెస్ డిస్ప్లే చేస్తేనే అర్థమవుతుంది జనాలకి. ఆ సైమాటిక్ ప్యాటర్న్ సౌండ్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో అలాగే ఉంటాయి. అంటే మంత్రంతో దాన్ని క్రాక్ చేశారు ఓకే అనేది అర్థం చేసుకోవాలి. ఇట్స్ అ సైన్స్. మనకి భైరవ ద్వీపం అట్లాంటి సినిమాల్లో బాలకృష్ణ సంగీతం పాట పాడి దీపాలు వెలిగి గంటలు మోగించేసి ఇవన్నీ ఉంటాయి. మంజునాథుడు పాట పాడి భజ మంజునాథం సాంగ్లో దీపాలు వెలిగించి ఇవన్నీ చేశారు కదా. దీస్ ఆర్ నాట్ మ్యాజిక్స్. ఇవన్నీ నిజంగానే జరిగాయి. అప్పట్లో ఉన్న మనిషికి ఎగ్జిస్టెన్షియలీ బయట ఉన్న మెటీరియల్స్ని కంట్రోల్ చేసే పవర్స్ ఉండేది. అంతెందుకు బోధిధర్ముడు పంచభూతాలని కంట్రోల్ చేసే పవర్ చైనాలో డిస్ప్లే చేస్తే వాళ్ళు ఆయన విగ్రహం పెట్టుకుని పూజిస్తున్నారు. మన దాంట్లోకి వచ్చేసరికి ఏదో మంబో జంబో ఇదంతా పాసిబుల్. అఫ్ కోర్స్ ఇప్పుడు అలాంటివి చేసేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మానవ సహజం కాదు, అది మానవాతీతం, మనిషి కూడా చేయలేడు అని నిర్ధారిస్తున్నారు. ఎవరు ఆర్కియాలజిస్టులు వెళ్తే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఏంటి, చేసింది మనిషే. మనిషికున్న అద్భుత శక్తులతో అదేంటి లేజర్ టెక్నాలజీ అంటావా? లేజర్ టెక్నాలజీ ఇంప్లాయిడ్ విత్ సౌండ్ నువ్వు దాని మీద రాక్ మీద అప్లై చేస్తే నీకు కావాల్సిన ఫామ్ అది అందుకుంటుంది. ఆ ఫామ్ ఒక కొండని కింది వరకు చిజిల్ చేసి టెంపుల్ ఫామ్ చేశారంటే అది ఎంత కార్యం అది. అది నువ్వు ఉన్న మామూలు చెక్క దీంతో కొడితే చేసి అయ్యే పని అది. దే షుడ్ బి సమ్ అదర్ కేపబిలిటీ. ఎంతమంది పని చేశారు అవన్నీ నువ్వు లెక్కలేసుకుంటూ పోతే ఎస్ నీకు వచ్చే రిజల్ట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని వస్తాయి. హ్యూమన్లీ ఇంపాసిబుల్ కాదు, హ్యూమన్ బీయింగ్ విత్ డిఫరెంట్ కేపబిలిటీస్. వాడికి ఉన్న అతీత శక్తులతో చేశాడు అది టెంపుల్. ఇప్పుడున్న గుళ్ళల్లో కూడా ఇప్పుడు అఫ్ కోర్స్ మనకి 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇవన్నీ రావడం వల్ల మెషిన్స్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఆ మెషిన్లు లేవు కదా. సేమ్ స్ట్రక్చర్స్, దీనికన్నా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి మనకు ఆ మథురాలో ఆ టెంపుల్స్ అన్నీ సైన్స్ ఇవి ఇప్పుడు కూడా బిల్డ్ చేయలేమంటుంది. అది అంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్. అంటే అప్పట్లో సైన్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందనేది అర్థం చేసుకోవాలి. అది అప్పట్లో ఉన్న మనుషులు ఎంత నాలెడ్జబుల్గా ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. స్టిల్ ఒక మిత్ అయితే ఎప్పుడు ఉంటుందన్న, జనరల్గా మనకు అంత టెక్నాలజీ ఎట్లుంటుంది అనేది అర్థం చేసుకోండి అన్నప్పుడు పీపుల్ రిలేటెడ్ ఆల్వేస్ నాకు కూడా అదే పర్సెప్షన్ ఉండే. ఈ మిషన్ అప్పుడు ఉంటుందా? థింగ్ ఏంటంటే ఈ మిషన్ ఉండకపోవచ్చు, ఇలాంటి టెక్నాలజీ ఇంకోటి ఉండొచ్చు కదా. అబ్సల్యూట్లీ. ఈ మోడల్ ఉండకపోవచ్చు, ఈ ప్రోటోటైప్ ఉండకపోవచ్చు, ఇంకో టైప్ ఉండొచ్చు కదా. అవును, మొన్నటి వరకు నాకు అదే ఉండే. ప్రవీణ్ మోహన్ చేయబట్టి ఇప్పుడు టెంపుల్ స్కల్ప్చర్స్లోనే ఐప్యాడ్స్ అవన్నీ చూపిస్తున్నాడు ఆయన. 5,000 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్లో కూడా నీకు అంత సైంటిఫిక్ అంత స్ట్రక్చర్స్ అవన్నీ ఉన్నాయంటే, మిజైల్స్ బాణాలు యుద్ధం చేసే స్కల్ప్చర్స్ అన్ని మనలో వేసింటారు కదా, అందులో మిజైల్స్ చూపిస్తున్నాడు ప్రవీణ్ మోహన్. స్టోన్స్తో చైన్స్ కానీ సంగీతం ప్రొడ్యూస్ చేసేది ఇన్స్ట్రుమెంట్స్, హంపి ఎగ్జాంపుల్. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే ఒకప్పుడు రాజులంతా కూడా గుడిని ఎలా నిర్మించాలి అనే దాని మీదే పెట్టారనమాట. వాట్ ఈస్ ద మోటో బిహైండ్ ఆఫ్ ఇట్? గెలిచిన తర్వాత నీకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, వాటన్ని వాళ్ళకున్న అవేర్నెస్ చూడండి. ఆ టెంపుల్ ఎకానమీ అనేది ఒక రాజ్యాన్ని కాపాడుతుంది అనేలాగా చేసేవాళ్ళు. ఈవెన్ చాలామంది మనుషులు కూడా ఒక గుడి నిర్మించి దాని చుట్టూ ఊరు ఉండేది. ఊర్లు ఉండేవి కాదు ఒకప్పుడు, గుడి ఉండేది ఫస్ట్. గుడి చుట్టూ ఊరు తయారవుతుంది, అలా ఉండేది. ఒక కాన్సన్ట్రేటెడ్ అట్మాస్ఫియర్కి మన వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఉండాలి. సింపుల్, ఎడారిలో పంట పండుతుందా? ఇంపాసిబుల్. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ లేని స్పేస్లో నీకు హ్యూమన్ బీయింగ్ కూడా ఫ్లవర్ అవ్వదు. అంటే నువ్వు ఎన్లైటన్ కావు. ఓకే, కంపల్సరీ నీకు కాన్సన్ట్రేటెడ్ అట్మాస్ఫియర్ ఉంటేనే దైవత్వాన్ని మోక్షాన్ని పొందగలుగుతాం. టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మూవీ రీసెంట్లీ నిఖిల్ గారి ఒక మూవీ ఉంది. అందులో సౌండ్ డైనమిక్స్ గురించి చెప్తాడు. ఇట్లా వాయిస్ చెప్తే డోర్స్ ఓపెన్ అవ్వడము, వాయిస్ చెప్తే అంటే ఈ సౌండ్ డైనమిక్స్తో సపరేట్గా ఒక్కొక్క వాయిస్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ అంతేందుకన్నా వేదాలు చాంటింగ్ చేసేటప్పుడు కూడా
సర్టన్ ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే, చెప్తున్నప్పుడు మాత్రమే సమ్ పవర్, ఆ ఎనర్జీ హ్యాపెన్ అనేది నేను విన్నా. ఎస్, యాక్చువల్లీ మంత్రాలు చదవడం వల్ల అక్కడ ఉన్న విగ్రహము ఎనర్జైజ్ అవుతుంది. ఆ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి కొన్ని కిలోమీటర్ల వరకు దాని రేడియస్ ఉంటుంది. అలా ధ్వజస్తంభాలు అలాగే నిర్మించే వాళ్ళు. దాని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంది. దాని కింద రాగి ప్లేట్లు పెట్టేవాళ్ళు తెలుసా. ఇప్పుడు మనకి సిమ్ కార్డులో రాగి ప్లేట్ ఎందుకు వాడుతున్నారు? అది డిసిమినేట్ అవ్వాలని, జనాలందరికీ ఆ నెట్వర్క్ తిరగలదు. అందుకని ఇక్కడ కూడా రాగి ప్లేట్ ఇవన్నీ వాడి దాని వెనకాల ఉన్న సైన్స్ నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి కదా, ఏముంటుందనేది. గుడికి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిన తర్వాత అదేదో దేవుడి దగ్గరికి వెళ్ళాము మన ప్రేయర్స్ చెప్పుకున్నామని కాదు, అక్కడ ఒక డిఫరెంట్ లెవెల్లో నీ నాడులో అవన్నీ ఎనర్జైజ్ అవుతాయి. నువ్వు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నదానికంటే న్యాచురల్లీ చాలా హై స్టేట్స్లో పనిచేస్తావు. అలా చేసావన్నమాట. దే ఆర్ ఎనర్జీ సెంటర్స్. కొన్ని జీవితాలు ఒక మనిషి జీవితం కాదు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తరం మొత్తము టెంపుల్ కన్స్ట్రక్షన్కి అంకితం చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు తంజావూరు టెంపుల్ ఉందన్న, ఆ చోళులు అప్పుడు ఉన్నప్పుడు తంజావూరు బృహదేశ్వర టెంపుల్ని ఒక రాజు చోళ 1 అనే అతను ఎత్తుకున్నాడు. టెంపుల్ ఫినిష్ కాల, చాలా అతిపెద్ద టెంపుల్ ఎత్తుకున్నాడు. ఆ టెంపుల్లో మొత్తం గోపురాలు అవన్నీ ఫినిష్ అయిపోయింది, కానీ ఆ లోపల లింగ కాన్సక్రేషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన వెంటనే ఈయన తట్టుకోలేక ఇంకా ఎలా సక్సెస్ చేయాలో అంత ఎనర్జీ దాన్ని ప్రొడ్యూస్ చేసే యోగులు అప్పట్లో దొరక్క అది అన్ఫినిష్డ్గా అలా వదిలేశారు అనమాట. తర్వాత చోళ 1, 2 ఆయన పిల్లలు వచ్చి బృహదేశ్వర టెంపుల్ ఇప్పుడు కట్టారు. ఒరిజినల్ తంజావూరు టెంపుల్ కంటే చాలా చిన్నది, ABC మోడల్ అనుకో అది ఇప్పుడు ఉన్నవాడు, చాలా చిన్న అయినా కూడా అది ఎంత అద్భుతంగా ఉందని. అది ఇప్పుడు అది దాంట్లో లింగాన్ని సక్సెస్ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశారు. అంటే 3 తరాలు ప్రజలు ఆ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కోసం పనిచేశారంటే నువ్వు అర్థం చేసుకో. ఎవడు దాని మీద ఫుట్ ప్రింట్ వేయలా, వాడి పేరు వేసుకోలే. ఎలా ఉంటుంది అక్కడ ఉండాలి వాళ్ళ టెంపుల్, ఓకే మా ఫ్యామిలీ దీనికోసం పనిచేశారు. ఆ టెంపుల్ ఫ్యామిలీ పనిచేయడం అంటే ఆ కన్స్ట్రక్షన్, ఆ రాళ్ళు, ఆ వెయిట్ ఆఫ్ ది టెంపుల్ నీకు అర్థమవుతుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎలా పనిచేసి ఉంటే దాన్ని బిల్డ్ చేసి ఉంటారు. నాగబంధనం గురించి ఏమన్నా? ఎగ్జాక్ట్లీ, యూజింగ్ సౌండ్ అండ్ ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్లో రాసిన, ఇప్పుడు మన డావిన్సీ కోడ్ ఇవన్నీ అంటారు చూసావా, అన్ని దానికి మించిన కోడ్స్ మన దగ్గర ఉన్నాయి. ఎగ్జాంపుల్ నాగబంధనమే. నేను ఈ త్యాగరాజ సంకీర్తనలు ఇవన్నీ వినేటప్పుడు కొన్ని విన్నాను. కృష్ణుడు బాణం బొటన వేలకు గుచ్చుకుని చనిపోయాడు అనేది 100% ఫేక్ స్టోరీ. బాణం గుచ్చుకుంది కానీ అప్పుడు చావలా, దాని తర్వాత ఎన్నో రోజులు బతికి శరీరం అన్న అది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక అవతార పురుషుడు బాణం గుచ్చుకుని చచ్చిపోవడం ఏంటని అసలు వినేవాడికైనా బుర్ర ఉండాలి కదా. అసలు ఆయన ఏంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలే పవర్ ఉన్నాడు శ్రీకృష్ణుడు. కావాలంటే అగ్నిని అక్కడ పుట్టించి దాన్ని అట్లే దహనం చేసుకుని తన బాడీని కూడా వేరే వాడు దహనం చేయకుండా చేయగలడు ఆయన. అంత పవర్ఫుల్ పర్సన్. బాణము వేస్తే అది గుచ్చుకున్న తర్వాత హీ గోస్ ఇంటూ ఆ డ్రీమ్ స్టేట్. కొన్ని రియలైజ్ అవుతాడనమాట, ఓకే ఇప్పుడు నేను శరీరం దాల్చాల్సిన సమయం వచ్చింది అని. వెళ్ళే ముందు తిరుమల కొండలో, ఐ డోంట్ ఈ ప్లేసెస్ యాక్యురేట్ కాకపోవచ్చు, ఒకచోట ఆయన అస్త్రాలన్నింటినీ నాగబంధనం చేశాడు. ఆ అస్త్రాలన్నింటినీ నాగబంధనం చేశాడు చూసావా, దాన్ని మళ్ళీ విప్పాలి అంటే మళ్ళీ శ్రీకృష్ణుడే రావాలి. అదే కల్కి. ఓకే, సో కల్కి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో నీకు యుద్ధాలు విధ్వంసం చేసేటప్పుడు హీ విల్ ఓపెన్ అప్. ఆ పురుషులకే వాళ్ళకే మిస్టేక్స్కే ఉంటుందన్నమాట ఆ కోడ్ అండ్ డీకోడ్ చేసే పవర్. తిరువనంతపురంలో 6th గేట్ ఓపెన్ చేస్తే, నాగబంధనం ఉన్న గేట్ ఓపెన్ చేస్తే సమ్ ప్రళయం వస్తుంది. సౌండ్ ఈజ్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కదా. సౌండ్ ఈజ్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఈ కొడుకులకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీళ్ళు పంచభూతాలు నమ్మరు. ఈ సటిల్ ఆస్పెక్ట్స్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇవి నీకు అర్థమవుతాయి. సుశ్రుత మహర్షి వీళ్ళందరూ ఒకప్పుడున్న మహర్షులందరికీ తెలుసు సౌండ్ ఈజ్ ది బేసిస్. వాళ్ళు సౌండ్ని రకరకాలుగా వాడుకున్నారు కూడా. సో అలా ఉన్నప్పుడు దాని మెకానిజం అంతా తెలిసినవాడు, సౌండ్ ఎలా పనిచేస్తుంది అంతా తెలిసినవాడు దాన్ని మిరాక్యులస్గా వాడతాడు. ఓకే, అలా తయారు చేసిన కోడే మన ఈ నాగబంధనం. దాన్ని నువ్వు దాన్ని ఓపెన్ చేయాలి ఎట్లంటే దాని ఎగ్జిస్టెన్స్లో ఎన్ని విధాలుగా ముడిపెట్టి ఎక్కడెక్కడ కనెక్ట్ చేసి ఉంటారో అది అగస్త్య ముని ఇలాంటి వాళ్ళకే కదా తెలుస్తుంది. మనం దాని గురించి జస్ట్ వీ కెన్ టాక్ అరౌండ్ ఇట్, కానీ దాన్ని ఎగ్జాక్ట్గా ఏం చేయాలని మనం చెప్పలేము. అండ్ ఆ ప్రళయం వస్తుంది అనేది 100% ఫ్యాక్ట్. అది ఒక్కొక్క పాయింట్ అంటే
ఐఎమ్ సింకింగ్ ఇట్ విత్ సైంటిఫికల్ రీజన్స్. Yeah. సడన్గా బ్రెయిన్ వెళ్ళదేమో నమ్మకాలకి. బట్ మూఢనమ్మకానికి నమ్మకానికి మధ్య ఒక చిన్న డిస్టెన్స్ ఉంటుందన్న. అబ్సల్యూట్లీ చాలా పెద్ద డిస్టెన్సే ఉంటుంది, కాకపోతే లైన్ చాలా థిన్గా ఉంటుంది. యా, నేను భగవద్గీత చదువుతున్నప్పుడు వేరే వాళ్ళు చెప్తుంటే వింటున్నప్పుడు మూవీస్ ద్వారా నుంచి కొంచెం ఎక్కువ తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. మేబీ ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండొచ్చు. అబ్సల్యూట్లీ. కానీ నాకు ఎప్పటి నుంచో ఒక సాలిడ్ కోరిక ఉండిపోయిందన్న. ఆ అస్త్రాస్ శస్త్రాస్ నాకు వస్తే ఎట్లుంటుంది, దాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఈ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి నేను అట్లనే పెరిగినా అన్న. బెంటెన్ వాచ్ చూస్తే బెంటెన్ వాచ్ కావాలి. అట్లా శ్రీకృష్ణుడికి ఇంత మంచి పవర్ ఉంది. అర్జునుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు నా దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, కర్ణుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు నా దగ్గర ఉంటుంది, కవచకుండలాలు ఉంటే ఐఎమ్ ద ప్రొటెక్టర్ కదా. సో ఇట్లా థాట్ ప్రాసెస్ ఉండదు. వాట్స్ అబౌట్ యువర్ పాయింట్ ఆన్ అస్త్రాస్ అండ్ శస్త్రాస్? ఎస్. ఎడిటింగ్ చేస్తావా, వీడియో ఎడిటింగ్? ప్రీమియర్ ప్రో? యా, ప్రీమియర్ ప్రో. మీరు సిఏ చేసినా లేకపోతే ఒక అడ్వకేట్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా కూడా ది సప్లైస్. కానీ నేను ఎడిటింగ్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, వాటిని నువ్వు ఒక 3 years వదిలేసావు అనుకో, నువ్వు కత్తి లాంటి ఎడిటర్. నీ మసిల్ మెమరీ ఎలా ఉంటుందంటే ఇలా చూసుకుంటే కీబోర్డ్ లేకుండా కొడుతూ ఉంటావు. 3 years నీ ఎడిటింగ్ నుంచి దూరం చేస్తా. మళ్ళీ నువ్వు వచ్చినావు అనుకో, చేతులు అలా ఆడవు, మర్చిపోతావు. ఓకే, కర్ణుడు అస్త్రాలని ఎలా మర్చిపోయాడు అలా నువ్వు మర్చిపోతావు. అంటే ఇక్కడ ఈ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంది. ఈ మైండ్ అనేది ఎప్పుడు కూడా కొన్ని ప్యాటర్న్స్లో వర్క్ అవుతుంది. ఒక ప్రీమియర్ ప్రో ఎగ్జాంపుల్లోనే మనం మైండ్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నా. ఇది మెమరీ గురించి మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ బేసిక్. అదొక పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి దానికి ఇంకా కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్, అనాలజీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే మెమరీ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, ఒక గుర్తు అంటే ఏంటి, గుర్తు అనేవాడు ఎందుకు పెట్టారు, అది ఎక్కడో ఇంప్రింట్ వేస్తుంటే దాని గుర్తు కదా. మైండ్లో ఎక్కడో ఒక చోట ఇంప్రింట్ అవుతూ ఉండాలి కదా ఫిజికల్ ఫార్మాట్లో. అదేంటంటే నర్వ్స్ మీద ఒక ఫ్యాటీ లేయర్ ఫామ్ అయితేనే నీ మెమరీ అవుతుంది, అది నీకు గుర్తు ఉంటుంది, లేకపోతే నీకు గుర్తుండదు. అది ఎలా ఫామ్ చేయాలి? అది కాకుండా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంతా బుక్కులు పట్టుకుని చదివి ఎగ్జామ్కి వెళ్ళి నాకేం గుర్తు రావట్లేదు. ఏ స్టూడెంట్ అయినా కూడా ఇది చదువుతాడు, అది గుర్తురాదు. ఎందుకు? 7 times లేకపోతే 21 times ఆ పాత్రలో నువ్వు తీసుకెళ్తే అంట అక్కడ ఫ్యాటీ లేయర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అది నీకు గుర్తుంటుంది, లేకపోతే నీకు గుర్తుండే సమస్య లేదు. ఇది పెట్టుకుని మైండ్ ఎక్కడో పెట్టుకుని ఎంత మగప్ చేసినా కూడా నీ టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఆ పనికిరాని చెత్తతో చదివేవాడు అట్లీస్ట్ వేదాలు చదువుకున్నా కూడా అట్లీస్ట్ మైండ్ మెకానిజమ్స్ అయినా తెలిసేది. దానికన్నీ ఆ ప్రక్రియలన్నీ ఉంటాయి. ఫస్ట్ వీటిని తెలుసుకుని కదా నువ్వు ఎడ్యుకేషన్లోకి రావాలి. కంప్లీట్గా వేదాన్ని రిడిక్యూల్ చేసి దానికి వాల్యూ లేకుండా ఉండే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం. ఎలా అన్నా బాగుపడేది. మనోమయ కోశ గురించి ఇది. ఇంకా మనం ప్రాణమయ కోశకు వస్తే ఆ ఎనర్జీని ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి దీపక్ చోప్రా ఒక ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్ చెప్తారన్న. ఆయన కొన్ని మిస్ అయ్యాడు. ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ మనం చేసి చూపించి మరి నేను చెప్తాను నీకు. ఇది ఉంది కదా, నేను చేయడం కంటే నువ్వు చేస్తే బాగుంటుంది. నేనా? నేను చేస్తే మళ్ళీ అది రుద్రాక్ష చేతుబడి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రుద్రాక్ష కాదు, రోస్ వుడ్. నేను చెప్తాను ఎలా పట్టుకుంటాను. వెరీ గుడ్. చేతిని బాగా రెస్ట్ పడు, ఇలా పట్టుకో. సూపర్. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వు, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ చెప్పింది చేయన్న, ఎక్స్ట్రా ఏం చేయకు. ఇప్పుడు ఆ లాకెట్ ఉంది కదా, దాన్ని మెంటలీ ఇలా సర్కిల్స్ ఫామ్ అవుతున్నట్టు ఊహించుకో అంతే. చేత్తో తిప్పుకో, మెంటలీ అది కిందే అలాడుతుంది, దాన్ని జస్ట్ మెంటలీ ఇట్లా సర్కిల్స్ అవుతున్నట్టు ఊహించుకో, విజువలైజ్. నువ్వు దాని మీద ఎంత పవర్ పెడితే తిరుగుతుంది అది, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. సర్కిల్స్ ఫామ్ అవుతున్నట్టు ఊహించుకో. ఆ లాకెట్ మీద ఫోకస్ చేయి. అదిగో స్మాల్ సర్కిల్స్ స్టార్ట్ అయింది. అదిగో, వావ్, చాలా పవర్ ఉందన్న నీకు. అర్థమవుతుందా అక్కడ ఏం జరుగుతుందో? అది నీ మైండ్తో నువ్వు దాన్ని చేత్తో తిప్పట్లేదు, చేయి స్టడీగా. ఇప్పుడు దాన్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పు మెంటలీ. అవుతుందా? ఇంకా దాన్ని నువ్వు ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో తిప్పచ్చు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, దీపక్ చోప్రా ఎక్స్పెరిమెంట్ చేసి ఏం చెప్పాడంటే, And what does this mean? Well, hold this string. Now, just while you're holding that still, mentally have the idea it's moving back and forth. Mentally have the idea that it's moving. Okay? Don't worry, it'll start moving, and it'll start moving wider and wider. See, it's already doing that. Oh my Mentally. heavens. See?
Now, mentally have the idea that it's going to start making circles. Just mentally have the idea. It's going to start making circles. There you are. See? Circles. Whenever we fulfill a desire, whatever that desire is, certain things happen. Number one, we expect a certain outcome. Oh, it just there switched. you are. It See? just did it. See? ఆ ఒక లాకెట్ మీద అదంత అద్భుతంగా పనిచేసినప్పుడు నీ లైఫ్లో డ్రీమ్స్ పనిచేయవా అన్న? ఇప్పుడు నువ్వు సాధన ఎంత చేస్తావు నాకు తెలియదు. జస్ట్ ఒక 5 minutes ఫోకస్ చేయగానే నువ్వు అది మేనిఫెస్ట్ చేయగలిగినప్పుడు ఎక్కువ సాధన శక్తి ఉన్న వాళ్ళు దాన్ని ఎలా చేయగలుగుతారు? ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను. అది ఇదేదో మళ్ళీ రుద్రాక్ష మ్యాజిక్ అనుకుంటారు. ఒకసారి ఆ ఇయర్ ఫోన్స్ ఇవ్వన్న. అదే నేను అందాం అనుకున్నాను. వేరే ఆబ్జెక్ట్ మీద తిరుగుతుంది, ఇంకా పెద్ద పెద్ద సర్కిల్స్ వస్తాయి. ఇదేంటంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉన్న పరిమాణం బట్టి, ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉందో, దీని వెయిట్ ఉన్న దీన్ని బట్టి ఇది ఈ మైండ్ని ఇది మూవ్ చేయగలిగినప్పుడు దీన్ని గాల్లోకి లేపలేమా? అనిమా సిద్ధి లగిమా సిద్ధి రాంగ్ అంటావా? అస్త్రాలు తీసుకోలేనంటావా? మహాభారతాన్ని మైథాలజీ అంటావా? పట్టుకరా నా దగ్గరికి. ఇన్ని ఉంటాయి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఈ సైన్స్ని ఎక్స్ప్లోర్ చేయడమే యోగా. సటిల్ సైన్సెస్. ఇలా తిప్పు అని నేను అన్నప్పుడు తిరుగుతుందో లేదో అని ఇలా చేసావనుకో తిరగదు. అది నువ్వేం చేసావు? అవుట్కమ్ని మర్చిపోయావు. ఓకే, యాక్షన్ చేసావు కాబట్టి అది మేనిఫెస్ట్ అయ్యింది. 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకో, ఇది రాసి పెట్టుకోవాలి జనాలు. కృష్ణుడు కర్మణ్యవాధికారస్తే అనే శ్లోకంలో చెప్పింది ఇదే అన్న. నువ్వు యాక్షన్ మీద ఫోకస్ చేయరా, రిజల్ట్ దేవుడు కంపల్సరీ నీకు, దేవుడికి వదిలేయి నువ్వు అన్నాడు. ఓకే. మా ఫలేషు కదాచన, దాన్ని కంపల్సరీ అది మేనిఫెస్టేషన్ ఏదో ఒక టైంలో టైం పడుతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ నువ్వు గమనించాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎంత టైం పట్టింది కాదు, ఎంత ఇంటెన్సిటీతో చేస్తే అంత ఫాస్ట్గా జరుగుతుంది. టైమ్ ఈజ్ రిలేటివ్. నువ్వు ఇంటెన్సిటీ మెల్లగా ఇది అవుతుందా లేదా అన్నావు అనుకో, గంట సేపు పట్టచ్చు, బట్ స్టిల్ మేనిఫెస్ట్ అవుతుంది. డెసిషన్ మేకింగ్లో ఇది చాలా భయంకరంగా పనిచేస్తుంది అన్న. డ్రీమ్స్ ఫుల్ఫిల్లింగ్లో చాలా భయంకరంగా పనిచేస్తుంది. ఈ టెక్నిక్ అనేది మీరు తెలుసుకుంటే, టెక్నిక్ కాదు, మైండ్కి ఉన్న పవర్ ఇది. విల్ పవర్ అంటారు కదా దీన్ని. ఈ పవర్స్ని నువ్వు తెలుసుకుంటే నీ లైఫ్లో ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇది తెలియకుండా నువ్వు యూపీఎస్సీ బుక్ పట్టుకొని ఏదో మగప్ చేసుకుంటూ ఉంటే నీ డ్రీమ్ అది డ్రీమ్గానే ఉండిపోతుంది. ఎనీ డ్రీమ్, నీ లైఫ్లో ఏం సాధించాలన్నా 100 కోట్లు కావాలి అంటే నాకు వస్తుందో లేదో, అక్కడే నువ్వు 100 కోట్లు వద్దనుకుంటున్నావు కదా. అది కావాలంటే నువ్వు ఏం చేయాలో ఆ యాక్షన్ చెయ్యి, ఎగ్జిస్టెన్స్ నీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. బికాస్ అన్నీ కూడా పంచభూతాల కలయిక. దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫైర్. ఇది కూడా పంచభూతాలతో చేయబడింది, ఇది కూడా పంచభూతాలతో చేయబడింది. ఇది రెండు ఒకటే అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే శక్తి లేదంటావా? కంపల్సరీ ఉంటుంది. ప్రాణమయ కోశ గురించి చెప్పాలంటే ఈ ఎగ్జాంపుల్ సరిపోవు, దానికి మనం శాస్త్రాలన్నీ తిరిగేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది. భగవద్గీతని చదవకుండానే ఈ ఎక్స్పెరిమెంట్ అండ్ సాధన ద్వారా భగవద్గీతని నేను ఇంబైబ్ చేసుకున్నాను. సద్గురుని ఎవడైతే తిడుతూ ఉంటాడో స్క్రిప్చర్లు చదవలే, నాలెడ్జ్ లేదు, అన్క్వాలిఫైడ్ అని, భగవద్గీత చదివినోడు కూడా ఇలాంటి సాధన పూర్వకంగా వాడికి అర్థం కాకపోతే అది జస్ట్ చదివినట్టే, దాని వాల్యూ ఏమి ఉండదు. ఇలా తెలుసుకుని నువ్వు భగవద్గీత చదవకపోయినా పర్లేదంటున్నాను నేను. తత్వం సేమ్. ఒక క్రియాయోగికి ఒక బుక్ చదివి నేర్చుకునే వాటిని చూస్తే చీప్గానే అనిపిస్తుంది అన్న ఎవరికైనా. బికాస్ అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది నువ్వు చదివి మగ్గప్ చేసేయడం కాదు. నేను ఇది మోక్షం పొందే కాంటెక్స్లో మాత్రమే చెప్తున్నాను అన్న. మంత్రాల ద్వారా నీకు మంచి జరగదా? కంపల్సరీ మంచి జరుగుతుంది. వేదాలను కించపరచడం కాదు, అది చాలా గొప్ప. వాటిని నువ్వు మోక్ష మార్గానికి ఉపయోగించేటప్పుడు కంపల్సరీ సాధనలు ఇంపార్టెంట్. అక్కడ నీకు క్రియాయోగానే అన్నిటికంటే అల్టిమేట్. ఆ క్రియాయోగా ద్వారా డైరెక్ట్లీ యూఆర్ డీలింగ్ విత్ యువర్ ఎనర్జీస్. ఆ ప్రాణశక్తిని నువ్వు ఎలా మాస్టరీ పొందాలి అనేది చూసిన శ్వాస మీద ధ్యాస, కూర్మనాడి, వీటన్నిటిని ఉన్నప్పుడు ఈ బాడీ మెకానిక్స్ అన్నీ అర్థమవుతాయి. జస్ట్ స్క్రిప్చర్లు చదివేయడం వల్ల నీకేం అర్థం కాదు. ఇది చాలామందికి అర్థం కావాలి. ఓన్లీ వే అనేది చదవడం ఒకటే, శాస్త్రం ఒకటే అంటారు చూడు, అట్లా కాదు. ఇక్కడ నువ్వు చదివి చేయకపోతే అదే వేస్ట్ అసలు. యాక్చువల్లీ నువ్వు సరిగ్గా చేయట్లేదు. సాధన మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా సద్గురు హిట్టింగ్ ఆన్ ది బుల్ సైడ్ డైరెక్ట్ సాధనే ఇస్తున్నాడు. ఎస్, ఆ మంత్రాల ద్వారా నీకు కొంచెం ఇంపాక్ట్ ఉంటుందేమో, కానీ రియాలిటీ నీకు ఓన్లీ సాధన ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇది పట్టుకొని ఇలా తిప్పంగానే నీ ఫీల్ ఏంటి? వామ్మో, ఇలా కూడా జరుగుతుందా? అదే నేనైతే మా ఇంట్లో డోర్ మీద అప్లై చేశాను. డోర్ అలా ఉంది, ఇలా కూర్చొని చూసుకుని డోర్ క్లోజ్ చేసేది, డోరు కదలికలు. ఫస్ట్ బయటకు వెళ్ళిన తర్వాత ఒక తాటి చెట్టు ఉండిందన్న,
మా ఇంటి ముందు దాని మీద చేశానమాట. ఇలా ఊగాలి, ఎక్కడి నుంచో గాలి వచ్చిందన్న భయంకరంగా. అంటే చాలాసేపు దాని మీద 1 గంట 2 గంటలు స్పెండ్ చేస్తే. ఇది డోంట్ ప్రాక్టీస్ అట్ హోమ్. ఎందుకంటే నువ్వు ఒక 5 మినిట్స్లో పట్టిందన్న తిప్పడానికి. సద్గురు లాంటి సాధకులు, లైఫ్ టైం సాధన చేసిన అగస్త్యముని, వీళ్ళకి ఎంత పవర్ ఉంటుంది? వీళ్ళు ఎన్ని రకాల ఆప్షన్స్ని అవేకం చేసి ఉంటారు. వాళ్ళు కావాలంటే గాల్లోకి లేవడం, అనిమా సిద్ధి, వస్తువుల్ని, చెట్లని హ్యాండిల్ చేయటము, ఇన్ని లైఫ్ ఫామ్స్ని హ్యాండిల్ చేయటము వాళ్ళకి ఇట్లా చిటికేసినంత పని. ఇది జస్ట్ నేను ఒక చిన్న డిస్ప్లే ఆఫ్ ఎనర్జీ కంట్రోల్. ఇంకా విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం మీద కంట్రోల్ ఉన్నాడు సాక్షాత్ దేవుడే. ఇంకా నేను ఇట్లా మైక్ గాలిలో కనగానే ఇంకా స్ట్రింగ్ వినోద్ చెప్పాడని చెప్పి జనాలు ఎత్తుకుని పిచ్చెక్కించుకుంటారు. ఈ కర్మ దీన్ని కరెక్ట్గా మేనిఫెస్ట్ అనవసరంగా నాకు కర్మ తగులుతుంది. ఇది చాలా ఇది అంత ఆషామాషి కాదు ఎనర్జీ కంట్రోల్ అనేది. సద్గురువు లాంటి వాళ్ళే, అంతెందుకు అగస్త్యముని, రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళే ఎంతో అవసరం వస్తే కానీ అస్త్రాలని ప్రయోగించలేదు. కామన్గా నీకు శివుడిచ్చిన టెంప్లెట్ ఏంటి, ఆ పాత ఏంటి, ఆ ప్రారంభ కర్మని కరిగించుకుంటూ నువ్వు ఇక్కడ బతికేసి ముక్తి పొందాలి. చిల్లర పనులు, చేతబడులు చేయడం కాదు. ఒక ఆమె ఓజో ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ మైండ్ పవర్ ఉన్న ఆమె టీవీలో ఒకసారి స్పూన్ బెండ్ చేయడం చూపించిందంట. అది ఇళ్లలో ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళ ఇళ్లలో సామాన్లన్నీ పడిపోయాయంట. అలా బ్రాడ్కాస్ట్ అయింది. అది చాలా డేంజర్. ఇంకో అతను అక్కడెక్కడో కార్ని ఇలా లేపాడంటనా, ఆ లేపుతున్నాం కానీ ముక్కులో బ్లడ్ వచ్చి శ్రోత పడిపోయాడంట. వితౌట్ టచింగ్. యా, నేను ఇందాక ఆబ్జెక్టు, ఈ పలానా ఆబ్జెక్టు, ఈ పరిమాణము, ఇది రోజ్ వుడ్, రుద్రాక్ష అనేదానికి ఇంకొంచెం ఎక్కువ పవర్ ఉంటుందన్న. రుద్రాక్ష పాయిజన్ని డిటెక్ట్ చేసే ఎనర్జీతో ఉంటుంది. అదంటే పాయిజన్ మీద పెట్టామంటే నెగిటివ్ తిరుగుతుంది. ఆ నెగిటివ్ తిరిగేదాన్ని బట్టి నీ శరీరానికి మంచిది కాదని అర్థం చేసుకునే వాళ్ళు ఋషులు. ఇంత పెద్ద రుద్రాక్షలు ఎందుకు వేసుకుని పోతారంటే వాళ్ళు దేశాటన చేశారు, రకరకాల ప్లేసుల్లో పడుకుంటారు. అక్కడ రుద్రాక్ష పెట్టి అక్కడ నెగిటివ్ ఉందా, అక్కడ నాకు నిద్ర సరిగ్గా పడుతుందా లేదా. ఎవరైనా ఇంటికి వెళ్తే ఒకప్పుడు సాధకులు విషం పెట్టేవాళ్ళు కదా, అవును, దాని మీద పెట్టి అమ్మ దీంట్లో విషం కలిపి లేచి వెళ్ళిపోయేవాళ్ళు. నెగిటివ్ ఆనియన్ గార్లిక్ ఉన్నా కూడా అది నెగిటివ్ తిరుగుతుంది రుద్రాక్ష. ఈ లఫ్ట్ గాళ్ళు అనవసరంగా సద్గురువు చెప్పిన ఎక్స్పెరిమెంట్స్ని కిండల్ చేసేవాళ్ళు. దాంట్లో ఉన్న పవర్ తెలుసుకొని మాట్లాడాలి ఫస్ట్. సాధన గురువు గైడెన్స్లో చేయాల్సిన పనులు ఇవన్నీ. ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో స్ట్రింగ్ వినోద్ చెప్పాడని చెప్పి పోకండి. డిస్క్లైమర్. గుడ్డి నమ్మకాలు, ఎవడో చెప్పాడురా, ఈ బాబాగాడు ఎవడో చెప్పాడు, ఇదే నేను నమ్ముతా. తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే నువ్వు మారాలి, నువ్వు సాధన చేయాలి. కృష్ణుడు అదేదో అస్త్రం వాడాడంట, బుక్లో చదివాను. ఇప్పుడు ఆ అస్త్రం నాకెట్లా రావాలి అని అన్నావు చూసావా, ఇదే సాధకుడికి ఉండాల్సిన లక్షణం. ఇప్పుడు నీకు ఓపెన్ అప్ అవుతాయి దారులు, గురువులు ఉంటారు దానికి. దాన్ని ఎలా చేయాలి, దాన్ని మైండ్ గురించి అర్థం చేసుకుంటే వాటిని ఎలా వాడాలనేది అర్థమవుతుందన్న. మైండ్ అనగానే బ్రెయిన్ గుర్తొస్తుంది జనాలకి, అది కాదు. మనోమయ కోశ అని ఇది ఒక సపరేట్ బాడీని. ఇది ఈ బాడీని 5 కోశాలుగా విభజిస్తారు. అన్నమయ కోశ, మనోమయ కోశ, ప్రాణమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇవి ఎలా ఉంటాయి? ఈ బాడీ అనేది కంప్లీట్లీ సపరేట్, డ్యూయల్, ఇది వేరే. మైండ్ అనేది నీది నాది ఓవర్లాప్ అయి ఉంటుంది. అందరిది, సొసైటీలో ఉన్న అందరిది ఓవర్లాప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక లైట్ పార్టికల్స్ నీ మెమరీలో స్టోర్ అవ్వటము, రికార్డ్ అవ్వటము ఈ యూనిట్లో జరుగుతుందా? ఈ యూనిట్లో జరుగుతుందా? కెమెరామెన్లు కూర్చొని వాళ్ళ యూనిట్లో జరుగుతుందా? నువ్వు ఈ సిటీని జూమ్ బ్యాక్ చేయి, ఎన్ని చోట్ల లైట్ ఇలా పడి కళ్ళల్లోకి వెళ్ళి మెమరీలు స్టోర్ అయ్యే ఆపరేషన్ ఎన్ని చోట్ల జరుగుతున్నాయి. అది అంటే మెమరీ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, అంతా ఒక సెంట్రలైజ్డ్ యూనిట్లో స్టోర్ అవుతున్నా. కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ అంటారు దీన్ని. ఓకే, ఈ కలెక్టివ్ అన్కాన్షియస్నెస్కి యోగులకి యాక్సెస్ సంపాదించే పవర్ ఉంటుంది. ఓకే, అప్పుడు నీ మైండ్ నేను చదవచ్చు. కలెక్టివ్ అన్కాన్షియస్నెస్లో యాక్సెస్ పొందిన ప్రతి యోగుడు నువ్వు సాధన చేసిన వెంటనే నీకు మెమరీ అనేది ఓకే ఇలాంటి మెకానికల్ ఆపరేషన్ మాత్రమే అని నువ్వు తెలుసుకున్న తర్వాత నీది నువ్వు చూడగలిగినప్పుడు పక్కన ఈజీగా చూడొచ్చు. సో అలా తెలుసుకున్న వాళ్ళు నీమ్ కరోలి బాబా కూర్చుని వేరే వాళ్ళ మైండ్స్ చదివేవాడు అంట కదా. ఆయన్ని వేరే మైండ్స్ చదవడానికి వచ్చినప్పుడు ఆ మైండ్ రీడర్ ఉంటారు, ఆడు వచ్చి నీమ్ కరోలి బాబా చదువుదాం అంటే ఫెయిల్ అయ్యాడు. టోటలీ బ్లాంక్, యాజ్ ఇఫ్ ఇక్కడ ఎవరు లేనట్టు అనిపిస్తుంది. ఏంటి అట్లా అంటే హీ నోస్ హౌ టు షట్ డౌన్ హిస్ మైండ్. మన వాళ్ళు చిన్నప్పుడు బాగా చదువుకుని నువ్వు ఎంబీబీఎస్ నువ్వు పెద్ద గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు, నీకు మైండ్ షట్ డౌన్ చేయడం తెలియదు అనుకో, ఒక యోగి వచ్చి నీ యాక్సెస్ మొత్తం తీసుకుంటాడు. సద్గురు ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు
వాడు సద్గురు అసలు నువ్వు ఈ మెడికల్ టర్మ్స్ అన్నీ ఇవన్నీ ఎలా వాడుతున్నావు, ఏ బుక్స్ చదివావు అన్నాడంట. సద్గురు ఎలా చూసి, ఆ పనికిమాల పుస్తకాలు నేను ఎందుకు చదవాలరా, ఐఎమ్ పికింగ్ ఇట్ ఆఫ్ యువర్ మైండ్, నీ మైండ్లో నుంచి నేను తీసుకుంటున్నాను, నువ్వు చదివినావు కదా గార్బేజ్ అంతా అలా సింపుల్గా స్వామి వివేకానంద చేశాడు. వివేకానంద అనే పేరే అందుకు వచ్చింది, హీ కెన్ రీడ్ ద మైండ్. కాబట్టి సో ఇంత చాలు, దీని తర్వాత మొత్తం ఫ్రీగా చెప్పేస్తే జనాలకి ఎక్స్ప్లోర్ చేసే ఇది ఉండదు. సో నీకు అది అర్థమవుతుంది కదా, అంటే ఇలాంటి పవర్ ఉన్నప్పుడు, అంటే మైండ్ని నువ్వు ఇలాంటి ప్లేన్ అని అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు విజ్ఞానమయ కోశగోతం ఇది నాన్ ఫిజికల్కి ఫిజికల్కి మధ్యలో ఉన్న ఒక లేయర్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా మైండ్ ఫిజికలే, ఈ అన్నమయ కోశ ఫిజికలే. ఇది నువ్వు ఎలా ఊహించుకోవాలంటే, ఒక శరీరాన్ని ఆరా ఫిగర్స్లో బాడీ ఇంత ఉంటే ఇంత పెద్ద ఆరా ఉంటుంది చూడు, యా, దాంట్లో ఉన్న లేయర్స్ చెప్తున్నా నేను. ఓకే, ఈ బాడీ ఎలా ఉందో మనోమయ కోశ కూడా ఒక బాడీ, తర్వాత ప్రాణమయ కోశ ఎనర్జీ బాడీ, విజ్ఞానమయ కోశ, తర్వాత ఆనందమయ కోశ. ఆనందమయ కోశ అంటే కంప్లీట్లీ నాన్ ఫిజికల్, అక్కడ అన్నీ మర్జ్ అయిపోయి ఉంటాయి. ఓకే, నీ అస్త్రాలకు సంబంధించిన కోడ్స్, పవర్స్ అవన్నీ కూడా ఈ ఫిజికల్ రెల్మ్కి సంబంధించిన దాంట్లో ఉంటాయి. నువ్వు అట్లీస్ట్ విజ్ఞానమయ కోశాన్ని టచ్ చేస్తే నీకు అస్త్ర పవర్స్ అన్నీ వస్తాయి. ఆ లేయర్లోనే వాళ్ళు ఇనిషియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి మహర్షి శ్రీరాముడికి, ఒక సాధకుడికి అస్త్రాలు ఇచ్చేటప్పుడు, నువ్వు సినిమాల్లో కొన్ని మంచి బుర్రన్న డైరెక్టర్లు అస్త్రదానంని ఇలా పెడతారు, గురువు ఇలా చేతులు పెట్టుకుంటే ఆ పవర్ ఏదో తల మీద ఫ్లో అయినట్టు దిగినట్టు పెడతారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ యూ డూ ఇట్. చేతితో పట్టుకుని ఇట్లా ఇచ్చేయడం కాదు అది, ఎందుకంటే అది కంటికి కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఖడ్గమాల గురించి చెప్దాం, జనాలకు బాగా అర్థమవుతుంది. ఖడ్గమాల అని ఎందుకు పేరు పెట్టారు? అది ఒక కత్తి, అది ఏం చేస్తుంది? ఇప్పుడు నీ మెంటల్లో ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి నీ ఫిజికల్ మైండ్కి కనపడవు, నీ కళ్ళకి కనపడవు. వాటిని ఎలా డీల్ చేస్తావు? త్రూ ప్యాటర్న్స్, త్రూ సౌండ్స్, దాన్ని నువ్వు డీకోడ్ చేసి ఆ పవర్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈగో ఉంది, హెజిటేషన్ ఉంది, ఓకే, లస్ట్ ఉంది, కోపం ఉంది, ఇవన్నిటిని నువ్వు ఎలా కట్ చేస్తావు? దానికో ఖడ్గం కావాలి, అది ఇన్విజిబుల్ నైఫ్. అది నువ్వు దాన్ని మొత్తం ఇట్లా తెగ నరికిన తర్వాత నీకు ఇంకో పవర్ వస్తుంది. ఎలా డిస్క్రైబ్ చేస్తారు చూడండి. యా, ఇలా ఉన్నప్పుడు ఇంకా నీకు ఒక మంత్రం వేస్తే చెట్టులో ఉన్న ఆకులన్నింటినీ రాలిపోయే బాణం రాదా నీకు? ఓకే, ఒక మంత్రం వేస్తే వర్షం పుట్టించే బాణాలు రావా? మంచు కొండలు పుట్టించే బాణాలు రావా? వీటన్నిటికీ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఇది మహాభారతంలో నువ్వు ఇంకా మన వేదవ్యాసులు రాసిన మహాభారతం ఇవన్నీ చూస్తే కొన్ని దొరకచ్చు. బాడీ స్ట్రక్చర్స్ అయితేనేంటి, అంటే మన హిందూ పురాణాల్లో మాట్లాడుతున్నప్పుడు జైంట్ బాడీస్ అంటారు, మళ్ళీ వాళ్ళని సూక్ష్మంగా మారగలిగే పవర్ ఉంది అంటారు. అంతెందుకు, పాండవుల్లో చివరి ఇద్దరు కత్తి తిప్పడం మొదలు పెడితే వర్షం కూడా చుక్క కింద పడదు, ఆ పవర్ ఉంటుంది అని అంటారు. భీముడు గుద్దుతే ఆడు లోపలికి వెళ్ళిపోతాడు అనేంత పవర్ ఉంటుంది అంటారు. అండ్ ఇవన్నీ పవర్స్ గురించి మాట్లాడితే ఒక విధంగా అనిపించినప్పుడు నేను చూసే సైన్స్ మూవీస్కి రిలేటెడ్గా ఉంది కదా అని అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీథింగ్, ఐఎమ్ థింకింగ్ ఎట్లా నేను సంపాదించుకోవచ్చు అట్లా, అంటే దానికి ప్రాసెస్ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ అన్న, ఇప్పుడు రాముడు పాశుపతాస్త్రము డైరెక్ట్ శివుడి దగ్గర నుంచి పొందాడు. అగస్త్యముని విరజా దీక్ష అని ఒక దీక్ష ఇస్తాడు. అగస్త్యముని ఇనిషియేట్ చేసిన తర్వాత ఆయన చేస్తాడు శ్రీరాముడు. 3 months ఓన్లీ ఫ్రూట్స్, 3 months ఓన్లీ వాటర్, 3 months ఓన్లీ ప్రాణాయామం. దీంతో చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు. అంటే నువ్వు ఎలా సంపాదించుకోవచ్చో చెప్తాను చూడు. 3 months నువ్వు ఫ్రూట్స్ తిన్నావు అనుకో, నీ బాడీ మొత్తం డిటాక్స్ అవుతుంది. నీ ఫ్యాటీ లివర్ కానీ, నీ మొత్తం స్టమక్ ఫ్యాటు, నీ లెథార్జీ మొత్తం పోయి నువ్వు ఫ్లెక్సిబుల్గా ఎగ్జిస్టెన్షియల్ పవర్స్కి అవైలబుల్గా తయారవుతావు. 3 months ఓన్లీ వాటర్ ఉన్నావు అనుకో, నీ ఇంటెస్టైన్ ఇంక మొత్తం కంప్లీట్ బాడీ బ్లడ్ వెజల్స్ కూడా క్లీన్ అవుతాయి. ఇంకా ప్రాణాయామం చేసావనుకో నీ నాడులు క్లీన్ అవుతాయి. జనాలకు అర్థమయ్యేలా నువ్వేం తినలేదనుకో, నువ్వు ఇలా పడిపోయి ఉంటావు చూసావా, నీకు ఆ సెమీ కాన్షియస్నెస్ స్టేట్ అంటే ఒక సుషుప్తి స్టేట్లోకి న్యాచురల్గా పడిపోతావు. అప్పుడు నీకు ఇక్కడున్న కంటికి కనబడేవి కాదు, మిగతావి కనిపిస్తాయి. సైకియాట్రిస్ట్లు ఎక్కువ రికార్డ్ చేశారన్న ఈ ఈవెంట్స్. ఓకే, వాళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్తారు కదా. ఎవరి గొంతు తెలీదు డాక్టర్. ఒకటి నా గొంతులో ఉంది, ఇంకోటి దేవుడి గొంతులో ఉంది.
ఇప్పుడు పాస్ట్ లైఫ్ అనేది కూడా సైంటిఫికలీ ప్రూవన్ కదా. ఎస్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థియరీస్ కండక్ట్ చేస్తున్నారు. నిన్ను తీసుకెళ్ళి నీ పూర్వజన్మలో ఉన్న జ్ఞాపకాలన్నీ తీసుకొచ్చి అలా ప్లేసులకి వెళ్ళి కరెక్ట్గా చెప్పేవాళ్ళు అంట అది. సో నీకు అంత పవర్స్ ఉన్నప్పుడు నీ ఉపవాసం ఈ సాధన ఇవన్నీ చేస్తే నువ్వు శివుడిని ప్రత్యక్షం చేసుకోలేవా? ఎవరు కావాలి, ఏ దేవుడు కావాలంటే ఆ దేవుని నువ్వు ప్రత్యక్షం చేసుకోవచ్చు. అన్ని అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. పాశుపదాస్త్రం అప్పుడు శివుడు ఇస్తాడు యా. రాముడికి. ఇప్పుడు అర్జునుడు తీసుకున్న అస్త్రాల గురించి చూస్తే కూడా ఆయన ఎంత సాధన చేసి ఉంటాడు. ఆయన చేసిన సాధన గురించి మనం చదవం. సినిమాల్లో అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాదు. ఎత్తుకోగానే అస్త్రాలు వేసుకుని వచ్చేస్తాడు. ఎస్, నువ్వు అడిగిన దాని మీద ఒక సినిమా తీయాలి యాక్చువల్లీ. అస్త్రాలు ఎలా సంపాదిస్తారు అనేది డైరెక్టర్ ఎక్స్ప్లోర్ చేస్తే, డైరెక్టర్లకు అంత బుర్ర ఉండదు, సాధకులు కాదు కదా. సో ఇలా సాధన ద్వారా పొందొచ్చు. యా. మనం దాన్ని కంపల్సరీ ఒక దేవి దేవతని ప్రసన్నం చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మన శివాజీ మహారాజ్ గారికి. యా, ఎక్సలెంట్. యా, నేను ఆ టెంపుల్కి వెళ్ళాను. నేను ఈ క్యూరియాసిటీతోనే ఆ టెంపుల్కి వెళ్ళాను. భవానీ మాత టెంపుల్కి వెళ్ళాను. యా. టెంపుల్కి వెళ్తే అదంతా ఒక చిన్న లోపలికి ఉంటుంది అన్న టెంపుల్ మొత్తం అంతా లోపలికి ఉంటుంది. ఒక కొండ మీద ఉంటుంది టెంపుల్. ఇట్స్ రియలీ నాకు మంచి ఫీల్ అనిపించింది. ఎస్. అక్కడ ఆయనకు అమ్మవారు భవానీ ఖడ్గం ఇవ్వడం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాస్ నేచర్ని పోగొట్టుకుంటే మనకి సటిల్ నేచర్ అవైలబుల్ అవుతుంది. సటిల్ నేచర్ ఎప్పుడూ ఉంటుంది. జనాలంతా గ్రాస్ అయిపోయారు, బిర్యానీలు తిని ఎప్పుడు పందుల్లాగా ఇట్లా పడుకొని ఉండేవాడికి ఏం కనిపిస్తుంది? వాడికి ఇంటర్నెట్లో బొమ్మలు తప్ప ఏం కనపడవు. నాట్ కమెంటింగ్ ఎనీవన్, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. అబ్సల్యూట్లీ. వాడు చూడాలి అనుకుంటే ఇప్పుడు చూడు, చనిపోయేటప్పుడు అందరికీ కనిపిస్తుంది అన్న. ఇప్పుడు అంతెందుకు, డిగ్నిఫైడ్ ఇట్లా టై ఇట్లా వేసుకొని ఊరేసుకొని వస్తారు చూసారు జనాలు, ఆ డిగ్నిఫైడ్ కూర్చుంటాడు చూడు. వాడి దగ్గరకు తీసుకుని వచ్చి నేను ఒక పాము వదులుతా, వాడు పెట్టే ఎక్స్ప్రెషన్స్ని నువ్వు క్యాప్చర్ ది. హైలీ ట్రైబల్ మనిషి కంటే దారుణంగా బిహేవ్ చేస్తాడు. కానీ ట్రైబల్ మనిషి పాములతో ఎట్లా ఆడుకుంటాడు? పట్టుకుని పంచలు వేసుకుని పోతాడు. ఎవడిక్కడ హైలీ ఎడ్యుకేటెడ్? వేషధారణలో నీకు చీప్గా అనిపించవచ్చు, కానీ నాలెడ్జ్ అండ్ లైఫ్ సైన్సెస్లో ట్రైబల్ మ్యానే గ్రేట్ యాక్చువల్గా. హైలీ ఇంజనీర్, సొఫిస్టికేటెడ్, నువ్వు పెద్ద డిగ్నిఫైడ్ పీపుల్ ప్రపంచానికి బొక్క పెట్టి ఎన్వైరన్మెంట్ని నాశనం చేస్తున్నారు తప్ప వాడికి ఏమాత్రం అవగాహన లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని ఒక కమాడిటీ లాగా చూసి దాన్ని ఎలా వాడుకోవాలి అన్నట్టు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. ముందు తరానికి మనం ఏమిస్తాం? కమింగ్ టు హిమాలయస్ అన్న, హిమాలయస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరెస్ట్ హిమాలయస్లోనే ఉంది. సో మనకు ఉన్న గ్రేట్ ట్రెజర్ అంటాం. అండ్ హిందూయిజానికి హిమాలయస్కి మంచి స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. ఎస్. మానస సరోవర్ కానీ. ఎస్. కెన్ యూ ప్లీజ్ అంటే నాకు ఒక వాలిడేషన్ ఇస్తారా, ఎందుకు హిందూయిజంలో హిమాలయస్కి అంత బెటర్ ప్లేస్మెంట్ ఉంది? హిందుత్వ అనేది, ధర్మం అనేది నీ లా ఆర్డర్, అదొక ఆర్డర్లో పెడుతుంది నీ జీవనం. అంటే కాన్ఫ్లిక్ట్ లేకుండా బతికే జీవనం కావాలి అంటే ధర్మం, ఆ సెట్ ఆఫ్ లాస్ ఉంటాయి. ఇది చేస్తే నువ్వు వేరే దాన్ని గుద్దుకోవు, ఓకే, దానికి ఇబ్బంది కలిగించవు అనేది ధర్మం. ఓకే. ఆ కోడ్ మన ధర్మశాస్త్రంలో చాలా అద్భుతంగా రాశారు. అన్ఫార్చునేట్లీ దాని మీద బురద చల్లుతున్నారు ఇప్పుడు. అదేదో చెవిలో సీసం పోయేస్తారంట దళితులకి. ఎప్పుడు చూసినా ఈ దళిత్ కార్డు వేసుకొని వస్తారు, కానీ దాంట్లో రాసినవన్నీ తప్పులు. బ్రిటిష్ వాళ్ళు చేసిన చేంజెస్ అనేది ఇలా అర్థం కాదు. ఒరిజినల్ 2000 శ్లోకాలు ఎంత ఉంటే మనుస్మృతిలో 1500 శ్లోకాలని తప్పుగా రాశారు ఫర్ ప్రాపగెండా. సరే, అది పక్కన పెడితే ఇలాంటి ధర్మాలు మన దాంట్లో రామాయణం కాలం నుంచే ఉన్నాయి. వాటన్నిటిని చెప్పారు. అది హిందుత్వ చెప్తుంది. సైంటిఫిక్ టెక్నాలజీ గురించి వస్తే మన వాళ్ళు ఒకప్పుడు చేసిన అడ్మినిస్ట్రేషన్ కాడి నుంచి తీసుకుంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారు మన దాంట్లో. ఇప్పుడున్న రిలీజియన్స్ ఏవి కూడా అంత ఇన్నోవేషన్స్ సాధ్యం కూడా కావు మోడర్న్ సైన్సెస్కి ఒక ఆకు కూడా తెలియదు అన్నాడు. అంత భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు. అయితే కాపీ క్యాట్ చేసి ఉంటారు, లేకపోతే ఒక సైంటిస్ట్ బాగా తల బాదుకుని వాడు ఒక న్యూరాటిక్ పిచ్చోడు అయిపోయి చేసి ఉంటాడు. ఆ పిచ్చోడైన తలకాయలో నుంచి వచ్చినాయి కాబట్టి అవి ఎగ్జిస్టెన్స్ని ఇంత ధ్వంసం చేస్తున్నాయి, ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక యోగి తల నుంచి వచ్చింటే అది అందరికీ ఉపయోగపడేది. ఇండియా గురించి, ఇండియా ఫ్యూచర్ గురించి, అండ్ యంగర్ పాపులేషన్ గురించి, అండ్ యంగర్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ గురించి, వీటన్నిటి గురించి ఒకసారి అడుగుతాను. బ్రహ్మాండంగా చేద్దాం, నేను ఉన్నది దానికోసం. ఒక ఇండియన్ పర్సన్గా
నేను ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు విన్నా, చాణక్య గవర్నెన్స్లో, చాణక్య ప్రిన్సిపల్స్లో మనం గిన ఏలబడితే వి విల్ బి ఎ నెక్స్ట్ లెవెల్ అని. వాట్ యూ సే అబౌట్ దాట్? ఫస్ట్ మనం ఇండియా అనే పేరు తీసేద్దాం. ఓకే. ఎందుకంటే చాణక్యుడి కాలంలో ఇండియా అనే పేరు లేదు, భారత్ అనే పేరు ఉంది. భారత్ అనే దానికి ఒక మీనింగ్ ఉంది. ఇండియా అనేది మీనింగ్లెస్ వర్డ్. మీనింగ్లెస్ వర్డ్ మన మీద రుద్దపడ్డారు. ఎందుకంటే ఫస్ట్ కాలనైజర్స్ చేసే తెలివితేటలు ఏంటంటే, నువ్వు ఒక దేశాన్ని ఏలాలి అంటే, అది నీ బానిసని చేసుకోవాలి అంటే పేరు మార్చేయాలి ఫస్ట్. మన పేరు అట్లా మార్చారు. ఇండియా అనేది సింధు నది అనేది కొత్త మీనింగ్ తీసుకొస్తారు, కానీ ఇండియా అంటే అసలు పదం మీనింగే లేదు. మీనింగ్లెస్ వర్డ్ మనం తగిలించుకుంటే కూడా మనం మీనింగ్లెస్ జనాలు అవుతాం. ఓకే. సో లెట్స్ కాల్ భారత్. భారత్ మాతకి జై. భారత్ మాతకి జై. అయిన తర్వాత చాణక్యుడి గురించి వచ్చేసరికి, మనోడు ఒక ప్రతీకారము, ఒక పగతో కూడుకున్న రీసెర్చర్ అండ్ అనలిస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. అడ్మిన్ని ఎంత భయంకరంగా వడపోసాడంటే అలాంటి మాటలు వస్తాయి, నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడున్న కోట్స్ అన్నీ ఆన్లైన్లో మనకు దొరుకుతున్నాయి. అవన్నీ టపా అంత కోట్స్ రెవల్యూషన్స్ లాగా ఎలా ఉంటున్నాయి అంటే ఆయన ఎంత స్టడీ చేసి ఉంటాడు అడ్మిన్ని అనేది అర్థం చేసుకో. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వేదాలు శాస్త్రాలలో పండితుడు, అలాంటివన్నీ ఆయన బ్యాక్గ్రౌండ్లో అవి ఉన్నాయి కాబట్టి ఆయన మైండ్లో నుంచి అలా వస్తాయి. అల్టిమేట్లీ ఒక సాధనా శక్తితోనే నీకు అబ్జర్వేషన్ అనేది పాసిబుల్. ఫస్ట్ దీన్ని ట్రాన్స్జెండ్ చేస్తే నీకు బియాండ్ అనేది అర్థమవుతుందన్న. ఓకే. దాన్ని ట్రాన్స్జెండ్ చేయకుండా దీని నుంచి నువ్వు పుస్తకాలన్నీ చదివేస్తే బుర్రలో పిచ్చెక్కుతుంది, కానీ బుర్రని దాటి ఈ బుర్ర ఏది కంట్రోల్ చేస్తుంది, పవర్ సోర్స్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీదకి వెళ్ళదు. ఓకే. దాన్ని అర్థం చేసుకుని ధ్యానంలో ఉన్న తెచ్చుకున్న నాలెడ్జ్ని ఆయన బయట పెట్టాడు. అందుకే ఆయన అబ్జర్వేషన్ స్కిల్స్ అంత భయంకరంగా ఉంటాయి. ఒక లీడర్ అనేవాడికి ఒక రాజ్యము దండెత్తి వస్తున్న రాజ్యము వాటిలో ఉన్న బలహీనతల్ని దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇంత భయంకరంగా ఆలోచించేవాడు రాజ్యంలోనే ఉండడు ఒకప్పుడు. చాణక్యుడు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాజర్షి అంటారన్న, అంటే ఋషులే గమనించేవాళ్ళనమాట. అది రాజుకు అంత బుర్ర ఉండేది కాదు. రాజు ఎన్నో కామెడీ అండ్ చిల్లర పనులు చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. తెనాలి రామకృష్ణ స్టోరీ మనం శ్రీకృష్ణదేవరాయలు తీసుకుంటే, అక్కడ తెనాలి రామకృష్ణుడు తెలివిమంతుడా, కృష్ణదేవరాయలు తెలివిమంతుడా? తెనాలి అద్భుతమైన తెలివి కదా. ఎన్నో కేసెస్లో రాజు మేడ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇలాంటివన్నీ ప్రతి రాజ్యంలోనే ఇలాంటివి ఉంటాయి. ప్రతి మహర్షి, ఈవెన్ శివాజీ మహారాజు కూడా ఆయన గురువు గారికి రామదాస్ని ఎంచుకున్నాడు. ఇలా చంద్రగుప్తుడు ఉన్న కాలంలో మన చాణక్యుడు ఉండేవాడు అనమాట. దుమ్ము దులిపేవాడు అసలు. ఆ టెక్నిక్స్ అన్నీ నువ్వు వింటే ఆశ్చర్యపోతావు, అలా ఉంటుంది. అలాగే మన రూట్ అండ్ తత్వ ఇంపార్టెంట్ కాబట్టి ద రూట్ ఇస్ మెడిటేషన్, సాధన, ధ్యానం, వేదం. అండ్ కొన్ని కాంట్రవర్షియల్ వర్డ్స్ నేను యూజ్ చేస్తానేమో, మేబీ అది ఎంతవరకు పాసిబుల్ కూడా నాకు తెలియదు అన్న. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా గారు రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ వదిలినారు. ఇది మిస్యూజ్ అవుతుంది అని ప్రూవ్ చేస్తే అన్న స్టేట్మెంట్స్ ఎస్ జయశంకర్ గారు కూడా చాలా భయంకరంగా ఇస్తూ ఉంటారు అన్న. ఇప్పుడు యూరోప్ దగ్గరికి వెళ్ళి కూడా వరల్డ్ మొత్తానికి ప్రాబ్లం వచ్చినా కూడా అది యూరోప్ దాని ప్రాబ్లం అనుకోదు. అదే యూరోప్ ప్రాబ్లం వస్తే ప్రపంచానికి అంతా ప్రాబ్లం వచ్చినట్టు ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇలా డైరెక్ట్గా వేసుకునే రేంజ్కి వచ్చేసారన్న జనాలు. ఇప్పుడున్న హిందుత్వ అండ్ పార్టీ కూడా అంత రేంజ్లోనే ఓపెన్ అప్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు ఓటర్స్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయే ఫ్యాక్టరే నీకు ఆ సెంటర్లో అపీస్మెంట్ ఎక్కువ జరగటం. ఓకే. దాన్ని ఎలా టెస్ట్ మ్యాచ్ లాగా ఆడకూడదన్న, మరీ ఇంత స్లోగా ఉండకూడదు. ఆనంద్ రంగనాథన్ అదే అంటున్నారు, పార్టీ ఈజ్ వెరీ గుడ్ కానీ ఇట్స్ వెరీ స్లో. ఓకే. ఆ స్లోగా ఉండకూడదు. హిందుత్వాకి నువ్వు ఏం చేసావు అట్లంటే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఏం మిస్టేక్ ఉంది నువ్వు చెప్పరా డైరెక్ట్గా. ఇప్పుడు రీసెంట్గా మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ అంబేద్కర్ యాంగిల్ తీసుకొచ్చి పోలరైజ్ చేస్తున్నారు కదా జనాలందరినీ. ఇంకా ఏది పెట్టాలో, కలహాలు ఏది పెట్టాలో తెలియకుండా క్యాస్ట్ అయిపోయింది, హిందూ వర్సెస్ ముస్లిం అయిపోయింది. అన్నీ అదానీని ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెట్టారు. ఇప్పుడు అంబేద్కర్ది తీసుకొస్తున్నారు. దాంట్లో కూడా అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీని ఎక్కువ అవమానించింది అని అమిత్ షా గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు విత్ ఫ్యాక్ట్స్. మోదీ గారు అంబేద్కర్ దళితులకు అన్యాయం చేసింది ఎక్కడా లేదు అనేవన్నీ వాళ్ళు ధైర్యంగా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ పోలరైజ్ చేసి గొడవలు పెట్టే ఫ్యాక్టర్స్ అంతా కూడా కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళవే ఉంటాయన్న.
వాటిని ఇప్పుడు పవర్ఫుల్గా మనం లోకల్ కార్యకర్తలు కూడా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఫేక్ నరేటివ్స్ ఎలా తిరుగుతాయంటే, ఆ USCRFది లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పాను, ఇండియాని రిలీజియస్ ఫ్రీడమ్లో అతి కింద ర్యాంక్ ఇచ్చారన్న. రిలీజియస్ ఫ్రీడమే లేదు అనేలాగా ఎవడో యునైటెడ్ నేషన్స్లో ఉన్నాడు ర్యాంకింగ్ ఇస్తున్నాడు ఇండియాకి. మన దాంట్లో రిలీజియస్ ఫ్రీడమ్ లేదా? ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, ఇదే కదా. అందుకే ఎక్కడి నుంచో రోహింగ్యాలు ఆధార్ కార్డులు ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు. ఇక్కడ అడిగేవాడు లేక. బయట కంట్రీలో అయితే నిన్ను ఎలగొడతారు కదా. ఇలాంటి దేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అనేది కంప్లీట్ ఫేక్ నెరేటివ్. ఇట్లాంటి ఫేక్ నెరేటివ్స్ ఎన్నో తిరుగుతున్నాయి. అంబేద్కర్ని అవమానిస్తున్నారు. బీజేపీ పార్టీ అంట మనుస్మృతిని ప్రమోట్ చేస్తూ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ని తొక్కేస్తుంది. అదే కదా నెరేటివ్. దానికి అమిత్ షా చేసుకున్నారు. అట్లా కాదురా భయ్ సంగతి. అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో కూడా మనం ఎంతో గౌరవించి ఆర్టికల్ 370నే మనం మీరు రాజ్యాంగబద్ధంగా డెమోక్రటిక్గానే చేసాం, కానీ అల్లర్లు క్రియేట్ చేసి ఏదో డిక్టేటర్ లాగా తీసుకురాలా. చూసావన్న మూవీ ఎంత టాక్టిక్ అండ్ ఎంత డెమోక్రటిక్గా తీసుకొస్తారు. హిడెన్ డాక్యుమెంట్స్ని అక్కడి నుంచి ఎరేజ్ చేసిన పాయింట్స్ని తీసుకొచ్చి దాన్ని యాడ్ చేసి మరీ అబ్రిగేట్ చేశారు 370 ఆర్టికల్. అంత రాజ్యాంగంగా చేశారు. అంత ఓపిక ఉండాలంటే హ్యాట్స్ ఆఫ్ టు దేర్ గవర్నెన్స్. ఒక IT గాయ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ డైరెక్ట్లీ, విషయాలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఇంత ఎదగడానికి కారణం వీళ్ళు వెనకలు ఏది ఉన్నాడు, లేదా వీళ్ళు పడిపోవడానికి కారణం ఏది ఉన్నారని. ఐ హర్డ్ దట్ అబౌట్ దిస్ సత్యం కంప్యూటర్స్. యా, వాట్ యూ సే అబౌట్ దట్ సత్యం కంప్యూటర్స్ ఆయన చేసింది స్కామే అయ్యుండొచ్చు, కానీ ఆయన మీడియా ముందు వచ్చి ఒప్పుకున్నాడన్న. దేశం వదిలి పారిపోలే. దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు 7,000 crores స్కామ్ చేసినాడు. దేశం వదిలిపెట్టి ఈజీగా వెళ్ళి ఈ విజయ్ మల్య లాగా బతుకో ఉండొచ్చు కదా. తప్పు ఒప్పుకొని ఆ ఇన్వెస్టర్స్ అందరికీ అన్యాయం జరిగిందని ఆయన బాధపడుతూ మీడియా ముందు ఆయన దొంగగా వెళ్ళిపోలే. మీడియా ముందే పోలీసులు పట్టుకెళ్ళారు. ఎక్కడో పోయి దాక్కుంటే పట్టుకోలే. ఓకేనా? ఎంత ఖర్చు ఉండాలి? అంతెందుకన్నా ఇప్పుడు పేపాల్ అమ్మితే హిట్ అయినాడు ఎలాన్ మస్క్ అన్న. అప్పట్లో సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎలాన్ మస్క్ టాప్లో ఉన్నాడు, కానీ అప్పట్లో అయితే నువ్వు పేపాల్ని కొనుక్కుని తను ఎలా కొనుక్కున్నావు అనే దానికి పెద్ద స్టోరీ ఉంది ఎలాన్ మస్క్. అలాంటి ఎలాన్ మస్కే సెకండ్ ఛాన్స్ అనేది నువ్వు దొరికినప్పుడు ఇక్కడ భారతదేశంలో ఎందుకు అట్లా అవుతుంది? సరే, ఆయన చేసిన స్కాండల్ అంటారు, కానీ అది ఒక మనిషికి ఉన్న అత్యాశకు సంబంధించిన ప్రాబ్లం అన్నది. ఆయన ఏం చేశాడంటే, హైదరాబాద్లో అప్పటికి ఎకరాలు 50,000కి ఎంతో దొరుకుతున్నాయి. అమ్మో ఇంత చీప్ ఆటలు అని చెప్పి ఒక్కొక్క దానికి ₹1,00,000 ఇచ్చి కొనేసాడు. ఎక్కువ కొన్నాడు, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశాడు. సడన్గా 2006లో అవన్నీ కొన్నప్పుడు 2008 ఆ టైంలో వరల్డ్ రెసెషన్ వచ్చింది. షేర్ వాల్యూ మొత్తం మార్కెట్ అంతా పడిపోతే నష్టాలకు పోయాడు ఆయన. అదర్వైజ్ ఆయన చేసిన దాంట్లో తప్పేముంది? అత్యాశ అనేది తప్పే అన్న. కానీ ల్యాండ్స్ నీ పర్సనల్ నువ్వు గ్రో అవ్వాలి అని కొనుక్కోవడము, నీ కంపెనీ ఎక్స్పాండ్ చేయడానికి కొనుక్కుంటావు కదా నువ్వు. అదే ఆయన లోపల ఉంటుంది. మేబీ ఆయన పోయి కెమెరా పెట్టి మీడియా వాళ్ళు ఏదో అడిగితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? కోర్ట్స్ ఇవన్నీ ఏం డిక్లేర్ చేశాయంటే, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు మళ్ళీ ఎక్కడ IT కంపెనీ అనేది పెట్టడానికి వీలు లేదు అని డిక్లేర్ చేసేస్తే ఆయన ఇంకేదో వేరే పని చేసుకుని ఉన్నారు మీడియా అన్నిటికీ దూరంగా. ఈ మీడియా వాళ్ళు అయినా కూడా వెళ్ళి ఆయన తలుపు తట్టి బయటకు లాక్కొచ్చి ఏదంటే అది అడుగుతున్నారు. అట్లా చేస్తారు మీడియా వాళ్ళు. కానీ ఇట్లాంటి వ్యక్తుల్ని ఐటీలో ఇప్పుడు చూడన్నా 2014 నుంచి ఇప్పటిదాకా జాబ్ లేకుండా ఉన్న స్కిల్డ్ యూత్ చాలామంది ఉన్నారన్న. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. SAP అంటే SAP నేర్చుకుంటారు, జావా అంటే జావా నేర్చుకుంటారు. అమీర్పేట్లో వేలకు కట్టి ప్రోగ్రామ్స్ అన్నీ నేర్చుకుని వాళ్ళు ఫుల్గా ఏదో ఒక వెబ్సైట్ని లాంచ్ చేసేంత కోడర్స్ ప్రోగ్రామర్స్ కాకపోతే స్కిల్ ఉంది. రీసెంట్గా నేను ఇందాక మీకు చెప్పాలనుకుంది అన్న, బీటెక్లో ఎంటెక్ చేసినాడు హోటల్లో బాయ్లా పనిచేస్తున్నాడు. అది నేను దిగిన హోటల్లో క్లీనింగ్ చేయడానికి వచ్చిన అబ్బాయి, అన్న మీ క్వాలిఫికేషన్ ఏందన్నా అని అడిగినాడు. నేను చెప్పాను, నేను పలానా చదువుకున్నాను, నేను ఇట్లా మాస్టర్స్ చేసిన అన్న, నేను బీటెక్ చేసిన, వాడు ఎంటెక్ చేసిండు అని చెప్తున్నప్పుడు షాక్ అయినా అన్న నేను. ప్రతి ఒక్కడు ఒక అమెరికన్ జాబ్ ఆస్పిరేషన్లో పోయి దెబ్బతిని కుప్పకొల్లిపోతున్నారన్న. ఇండియాలోనే కొన్ని వేల బిజినెస్లు ఉన్నాయి, ఆపర్చునిటీస్. నీకు అసలు నేను అన్ఎంప్లాయీ, నాకు జాబ్ లేదు అని ఏడవలసిన అవసరమే లేదు.
అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హెల్త్ గురించి ఇప్పుడు చాలామంది హెల్త్ ఫ్రీక్స్ బయటకు వస్తున్నారు అన్న. నీకు బయట అన్ని కల్తీ ఆయిల్, కల్తీ పిండి, కల్తీ ఇడ్లీ అన్నీ కల్తీవే దొరుకుతున్నాయి, కానీ నాణ్యమైనవి ఎక్కడ దొరకట్లేదంటే మిల్లెట్స్తో తయారు చేసిన ఫుడ్స్ దొరకట్లేదు ఎక్కడ. నువ్వు ఒక హోటల్ పెట్టు, మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్తో సంబంధించిన నీకు ఇంకా గంజి, జ్యూసులు, ఈ మనం ఇందాక మిరియాలు, పుదీనా, తులసి, లవంగం, తాటి బెల్లంతో తయారు చేసిన కాఫీ ఎంత మంచిది తెలుసా. నీకున్న కఫము, నీ రోగాలన్నీ తీసేస్తాయి. నువ్వు 5 రూపాయలు పెట్టినా కూడా హెల్త్ ఫ్రీక్స్ చాలామంది ఉంటారు. ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేది నువ్వు పక్కనే రాసిపెట్టు, ఎగబడతాను నీ షాప్కి, కొనుక్కుంటారు జనాలు. బిజినెస్ కాదా ఇది? హెల్త్కి మంచిది, హెల్త్ నువ్వు జనాల్ని కాపాడుతూనే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయట ఇట్లా వచ్చి ఒక పక్క సిగరెట్ తాగకుండా ఇడ్లీ తినేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు పొద్దున. ఎందుకు దాన్ని డేర్ చేయరు? ఒక స్టెప్ తీసుకొని ఎంప్లాయ్ చేయరు. ఇట్లా ఇప్పుడు చెత్త నాకు కొన్ని ఐడియాలు వస్తాయన్న. హౌ టు బికమ్ మిలినీర్ అని చెప్పి యూట్యూబ్లో సొల్లు వీడియోలు చూడటం కాదు, బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇండియాలోనే ఎన్నో రకరకాల జాబ్స్ ఉంటాయి. హోటల్లోకి వెళ్ళి పాకీ పని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యా భారతదేశం గురించి మనం మాట్లాడితే యంగెస్ట్ పాపులేషన్ మనకు ఎక్కువ. యా అయితే హౌ ఇండియా ఈ యంగెస్ట్ పాపులేషన్ని ఎకనామిక్గా ఎట్లా మార్చుకోవచ్చు డెవలప్మెంట్ కోసం? ఫస్ట్ పాయింట్, 20 years అనేది ఏజ్లోనే ఉంది, కానీ వాడు అక్కడ ముసలోడ్లాగే ఉంటాడు. వాడి ఎనర్జీస్ అవన్నీ కూడా డంప్ చేసేసి ఉంటారు. ఇంటలెక్చువల్లీ డంప్, ఎనర్జీ వైజ్ కూడా డంప్. ఎందుకంటే తినే తిండిలో నాణ్యత ఉండట్లేదు, మైండ్లో పనికిరాని చెత్త ఫీడ్ అంతా వెళ్తుంది. వాళ్ళని నువ్వు ఎంపవర్ చేస్తే కార్యం జరుపుకుంటూ వెళ్తుందన్న. ఎంపవర్ చేయడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈషా ఫౌండేషన్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వాలంటీర్ రన్ ఆర్గనైజేషన్ ఆన్ ది ప్లానెట్, ఎంటైర్ ప్లానెట్. వాళ్ళు చేసే వాలంటీర్లు చేసే యాక్టివిటీ పెద్ద పెద్ద కార్పొరేట్స్ కూడా ఈర్ష్యగా ఫీల్ అవుతున్నాయి. మీ దగ్గర నుంచి ఎలా నేర్చుకోవాలి సద్గురు, మేము డబ్బులు ఇచ్చినా కూడా మా కంపెనీలో జనాలు పని చేయట్లేదు, మీరు ఫ్రీగా ఎలా పని చేపిస్తున్నారు. ఇండియా 10 trillion ఎకానమీ కొట్టాలనుకుంటుంది, Yeah. గోల్, Yeah. ఇండియాకున్న గోల్. అయితే ఈ 10 trillion ఎకానమీ కొంతమంది ఏమంటారంటే ఇంతకుముందే మనకి ఎక్కువ ఉంటుండే, ఇన్ అవర్ ఓల్డెన్ డేస్ మనం మంచి గ్రోత్తోనే ఉంటుండే అనేవాళ్ళు. చాలామంది వచ్చి ఈ కాలనైజేషన్ వల్ల కొంచెం కోల్పోయాము. సో కంట్రీలో ఉండి ఎకనామిక్ గ్రోత్ ఎట్లా పెంచుకోవాలి, ఈ 10 trillion కొట్టాలంటే మన ఎసెట్స్ ఏమన్నా కంట్రీలో ఉన్నవి వెనక్కి తీసుకొచ్చుకోవాలా, వేరే కంట్రీస్లో ఉన్నవి, ఆర్ ఎల్స్ లేదు అంటే మనమే సొంతంగా వెతకడానికి ఏదన్నా. ఒక కంపెనీ గ్రో అయ్యే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఆ తర్వాత నీకు ఎడ్యుకేషన్ సెక్టార్, లిటరసీ రేటు, ఈ జీడిపి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక కంట్రీలో ఉన్న బంగారు నిలువలు వాటి ఆ కరెన్సీ వాల్యూని సూచిస్తాయి. ఇప్పుడు డాలర్ రేట్ అంత ఎందుకు ఉంది, $80 రేంజ్లో ఎందుకు ఉందంటే అక్కడ బంగారు నిలువలు ఎక్కువ ఉంటాయి. మన దాంట్లో లేవా అంటే మన దాంట్లో ఇప్పటికీ దోచుకోబడుతున్నాయి. కరప్షన్ ఇప్పటికీ మనలో దోచుకునేది కాదు, బయట దేశాల నుంచి. అవన్నీ ఇక్కడి నుంచి పోయినవే కదా. ఎక్కడ ఏ కంట్రీలో చూసినా ఒక భారతీయుడి హస్తం ఉంటుందన్న. అక్కడ ఒక భారతీయుడి ఇంప్రింట్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. సో ఈ దేశం ఎందుకు ఇంత వెనకబడిపోయింది, పేద దేశం అయిపోయింది, ఆ స్టోరీలన్నీ పక్కన పెడితే ఇప్పుడు మోదీ గారు ఏం చేస్తున్నారు, 5 trillion అనేది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం. నెంబర్ 3, నెంబర్ 1 హిట్ చేయాలంటే మనల్ని ఏం చేయాలి? ఒకే ఒక్క అదాని ఉన్నాడన్న కంట్రీ మొత్తానికి. ఇందాక సత్యం కంప్యూటర్స్ చూసుకున్నా, ఆయన పొటెన్షియల్ అదాని, ఆయన ఒక పొటెన్షియల్ ఎలన్ మస్క్ లాగా ఉన్నాడు. స్కామ్లో కిందికి తోసేసాం. సరే, ఇప్పుడు ఆపర్చునిటీ తీసుకొచ్చి ఇంకొకటి గ్రో అయ్యాడు అనుకో. ఇప్పుడు మన శ్రీధర్ వేంబు గారు మెయిల్ సర్వీసెస్ అవన్నీ ఇస్తున్నారు. ప్యారలల్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పటిదాకా రాలే. మొత్తం అన్ని హిందుత్వాలని తొక్కేసి భారత్కి నెగిటివ్ నెరేటివ్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ ప్రమోట్ చేసే ప్లాట్ఫామ్ని మన వాళ్ళు బీట్ చేయలేకపోతున్నారు. జీనియస్లు ఇంకెక్కడ వస్తున్నారు? ఇందాక నిరుద్యోగులు, స్కిల్డ్ నిరుద్యోగులు అని చెప్పాం చూడు, వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేసి ఒక ఆర్కిటెక్చర్ ఇవన్నీ చేసి సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ను, డెవాప్స్ ఇంజనీర్ని పెట్టుకోలేరా? చేసి ఒక స్టార్ట్ చేయొచ్చు కదా ఇది. ఆఫ్టర్ ఆల్ నీకు ఆ ప్లాట్ఫామ్ అనేది ఎయిర్ అయిన తర్వాత కంపల్సరీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో థ్రెడ్స్ అనేది ఏదో యాప్ పెట్టాడన్న, వెంటనే ఎగబడలే జనాలు ఇష్టం వచ్చినట్టు. నువ్వు ఇలాంటి ప్లాట్ఫామ్ పెట్టడం ఆలస్యం, ప్రపంచం అంతా దానికి ఎగబడతారు. కానీ నువ్వు అది
నీ మంచి ఈ వాల్యూస్తో, మన ధార్మిక వాల్యూస్తో నువ్వు కానీ నడిపావంటే మళ్ళీ మైండ్స్ పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి జెన్యున్ ప్లాట్ఫామ్ అనేది రాలే. ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయన్న. బ్యాక్ టు 10 trillion, మోదీ గారు ఓన్లీ ఫోకస్ ఆన్ ఎకానమీ ఉంది. హిందువులు ఎవరైతే మోదీ గారు మా హిందుత్వ కోసం ఏం చేయట్లే అని ఏడ్చేవాళ్ళు, నేను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ ఒక దేశం దగ్గర ఆర్థిక వనరులే లేనప్పుడు నువ్వు దాని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళగలవు? యుద్ధం ఒక పక్క రెడీగా ఉందంటే సైన్యం, యుద్ధ నౌకలు ఉండాలి, రఫేల్స్ ఉండాలి. అవన్నీ నీకు రెడీగా ఉన్నప్పుడు నీ సరిహద్దులు, నీ కంట్రీని నువ్వు కాపాడుకున్న తర్వాత దాని లోపల ఏం చేయాలనేది ఆలోచిస్తాం. ఇప్పుడు అక్కడే బొక్కపడుంది మనకి. అందుకని ఆయన బ్లైండ్గా ఎకానమీ మీదే పెట్టాడన్న. అదాని దే ఆర్ బ్రదర్స్, వాళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా జిగిరీలాగా ఉంటారు అని జనాలు ఎంత బురద చల్లినా, ఎస్ ఈజ్ ద ఓన్లీ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు అదాని ఒక్కడే ఉన్నాడు మనకి. అన్ని రకాల రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో కానీ, ఆ సోలార్ ఎనర్జీ కానీ, కోల్ మైన్స్లో కానీ, అన్ని చోట్ల పెట్రోల్లో కానీ అదానినే ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆయన మీద ఇన్వెస్ట్ చేసి దీన్ని తీసుకెళ్తాడన్న. మోదీకి ఉన్న విజన్ అయితే అలా ఉంది. ఇప్పుడున్న యూత్ కూడా బయట దేశాల్లో జాబ్లు ఆస్పైర్ చేయడం కాదు, ఇక్కడున్న దేశంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్, ఇండియన్ కంపెనీస్ని లైఫ్ ఇవ్వండి, అది మళ్ళీ ఇక్కడే ఉపయోగపడుతుంది. మనం ఎక్కడో తీసుకెళ్ళి, ఇప్పుడు ఆ తెరిసా సెంటర్ గురించి మనం అదే చెప్పాం కదా, ఆమెకి ఇచ్చిన ఫండ్స్ అంతా ఇండియాకి మళ్ళీ ఉపయోగపడలే, వాటికన్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇట్లా మనము ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్తున్నాయో చూసుకోవాలి. దీంట్లో మళ్ళీ టెంపుల్ ఎకానమీ ఉంది. టెంపుల్ ఫండ్స్ అన్నీ కూడా నీకు వేరే కంట్రీస్కి వెళ్తున్నాయి, వేరే రిలీజియస్ ప్రాపగాండాకి వాడుతున్నారు, పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి జనాల బుర్రలంతా కూడా డిమోరలైజ్ చేసి సెట్ చేస్తున్నారు. వీటన్నిటినీ లోకల్గా ఉన్న మినిస్టర్స్ కానీ, ఈ హిందుత్వ కార్యకర్తలు కానీ, వీళ్ళన్నీ ఆల్రెడీ దీన్ని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సెట్ చేయడానికి. కాకపోతే వీటి మీద ప్రైమ్ మినిస్టర్గా అనేవాడికి వీటి మీద ఫోకస్ ఉండదు. ప్రైమ్ మినిస్టర్ $10 trillion ఎకానమీ దాన్ని తీసుకెళ్ళాలి అంటే ఈ దేశం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ అన్ని రకాల డెవలప్మెంట్స్ మీదే ఉంటుంది. ఓకే, ఎస్, డెవలప్మెంట్ ఈజ్ హిస్ ప్రియారిటీ. మీ కెరియర్ స్టార్టింగ్లో స్ట్రింగ్ రివీల్స్ అని, స్ట్రింగ్ ఆపరేషన్స్ అని, ఈ టాపిక్స్ పైన రీసెర్చ్ చేస్తున్నప్పుడు అంటే ఎట్లా ఈ టాపిక్స్ అన్నింటినీ మీరు రిట్రైవ్ చేసుకుంటున్నా, ఆ రీసెర్చింగ్ పేపర్స్ కానీ అంటే ఎట్లుండే, ఆ క్వాలిటీ ఎట్లుండే, రీసెర్చ్ క్వాలిటీ? నేను యూట్యూబ్లో పెట్టిన ఫస్ట్ వీడియో రఫేల్ డీల్ మీద వీడియో అన్నా, సద్గురు అండ్ ఛానల్లో ఇప్పటికీ ఉంటుంది. అది చూస్తే నా లెవెల్ ఆఫ్ రీసెర్చ్ ఏంటో అర్థమవుతుంది. నేనేంటంటే ఒక కంప్లీట్ స్టోరీని జనాలకు చెప్పాలి అని ఉంటుంది నాకు. రఫేల్ డీల్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. నువ్వు రఫేల్ డీల్ గురించి ఎత్తుకున్న తర్వాత కామన్ మ్యాన్ రఫేల్ డీల్ అంటే ఏంటి అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, చాలామంది న్యూస్ ఫాలో అవ్వరు. అలా చెప్పే స్టైల్ అనేది నాకు ఉండేదన్నమాట. దాంట్లో నేను రీసెర్చ్ని, ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని ప్యాక్ చేస్తాను కాబట్టి ఛానల్ అంత వైరల్ అయింది, అంత ఇంట్రెస్టింగ్గా జనాలకు అనిపించింది అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక ఆర్టికల్ని ఇంటర్నెట్లో మనం వెతికినప్పుడు నాకున్న ఒక అలవాటు ఏంటంటే వాళ్ళ ఓన్ వెబ్సైట్, లెఫ్టిస్ట్లో తయారు చేసిన ఓన్ వెబ్సైట్స్కి వెళ్తాను, బిల్గేట్ వెబ్సైట్స్కి వెళ్తాను. అక్కడ జనరల్గా దాని లోపలికి వెళ్ళి ఆ FAQs, వాళ్ళ ఫండ్స్ డాక్యుమెంట్స్ని చాలామంది చూడరు. ఓకే, కానీ ఒక NGO అనేది గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ. సో ఆ డాక్యుమెంట్స్ ఇంటర్నెట్లో ఉంటాయి, అది ఒకవేళ లేకపోతే మనం వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, అన్ని NGO డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడము హాబీగా పెట్టుకున్నాం. అంటే అది ఇట్స్ అ జాబ్. దీంట్లో మనకి చాలా మంచి ఇట్లాంటి దాంట్లో హెల్ప్ చేసే వాళ్ళు దొరుకుతారు. నాకు దొరికిన బెస్ట్ రీసెర్చరు విజయ్ పటేల్. ఇప్పుడు వి బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. ఇలా టీంలో కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళలో మనకి ఇంటర్నల్ క్లాసెస్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి ఒక రీసెర్చ్ చేయాలంటే ఇట్ సక్స్ మై ఎంటైర్ డే అన్న. ఒక రిపోర్ట్ ఎత్తుకున్నానంటే దాని లోపలికి వెళ్ళి మొత్తం రోజంతా పోతుంది. ఒక్కోసారి 3-4 రోజులు అవుతాయి. అందుకే నేను స్ట్రింగ్లో నెలకు ఒక వీడియో వచ్చేది. అందుకే నేను చెప్తాను, ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్. యూట్యూబర్ అంటే ఏంటి, వారానికి ఒకటి పెట్టి ఆ మానిటైజ్ జనరేట్ చేయాలి. నేనేం చెప్పాను, యాడ్స్ కూడా రన్ చేయను నా ఛానల్లో. ఎందుకంటే జనాలకి మధ్యలో ఈ బ్లాక్ రాక్, ఈ వ్యాన్గార్డ్ ఇవన్నీ చెప్తున్నప్పుడు సడన్గా డవ్ సోప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనుకో, ఎంత చండాలంగా ఉంటుంది జనాలకి. సో మళ్ళీ వీడు డబ్బుల కోసం చేస్తున్నాడు, బీజేపీ ఐటీసీలు ఇవన్నీ ముద్రలేసి జనాలు పిచ్చి కిచిడీ చేసుకున్నారు జనాలు. సత్యం మాట్లాడితే యు ఆర్ కాంట్రవర్షియల్ అలా ఉంది ఇప్పుడు బొమ్మ. బట్ ఎనీవేస్ ఆ ట్రాలింగ్ కూడా మనకి చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. బికాస్ ఎవడో తెలియనోడికి కూడా మన బొమ్మ వెళ్తుంది కదా. మనం మన కంట్రీ గురించి మాట్లాడుతున్నాం కదన్నా. నా కంట్రీలో
రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఎంతవరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మా కంట్రీకి ఎంత పొటెన్షియాలిటీ ఉంది? ఆ పొటెన్షియల్ గురించి మాట్లాడాలంటే నువ్వు ముందు సెక్స్ ఎనర్జీ గురించి మాట్లాడాలన్నా. బికాస్ ఎనర్జీ ఏందన్నా? దేశంలో నువ్వు చేసే ఏ ఇన్వెన్షన్స్ అయినా కూడా ఇప్పుడు ఈ ఎనర్జీతో తొక్కేస్తున్నారు జనాలు. దీని మీద ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే తెహల్కా అనే అతను ఆ మైక్రో స్పై కెమెరాస్ ఇవన్నీ కనుక్కున్నాడు. దేశంలోనే మొట్టమొదటిసారి ఈ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇవన్నీ రివీల్ చేసి చాలామంది లేడీస్ కూడా రేప్ కేసులు వాటి నుంచి బయటపడడానికి ఉపయోగపడిన స్పై కెమెరాస్ అవి. ఎన్ఐఏ రా ఏజెంట్స్లో కూడా అవి ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. వాటిని ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసిన అతను తెహల్కా ఏమయ్యాడు, ఎంప్లాయీతో అక్రమ సంబంధం అదేదో కేసులో ఇరుక్కుని జైల్లోకి తోసి మొత్తం ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆ కంపెనీయే పోయింది. చూసారు ఎలా దీన్ని అంటే ఒక మనిషి పర్సనల్ మ్యాటర్ మీద ఇన్వెన్షన్స్ నువ్వు రెన్యూవబుల్ ఎనర్జీని ఒక సైంటిస్ట్ని పెట్టి ఇన్వెంట్ చేస్తాడు అనుకుందాం, లాస్ట్కి వన్ ఇలా తొక్కేస్తారు. సత్యం కంప్యూటర్స్ ఒక టాప్ బిజినెస్ మ్యాన్ అవ్వాల్సిన వాడిని పెంట చేసి తొక్కేశారు. స్కామ్ అనే అనుకుందాం, స్కామ్లోనే పోయాడని అనుకుందాం. మొత్తానికి అయితే ఎగ్జాక్ట్లీ ఒక స్కామ్ అనే నువ్వు అనుకుంటే కూడా ఒక బిజినెస్ మ్యాన్ అయితే మనం లాస్ అయ్యాం కదా. ఇప్పుడు రాకెటరీ సినిమా తీయకపోయింటే ఆయనకు జరిగిన అట్రాసిటీస్ ఎవరికి తెలిసేవే కాదు. ఆయన్ని పట్టుకెళ్ళి పొటెన్షియల్ ఎలన్ మస్క్ అని ఆయన నమ్మినారాయణ అనే అతను ఇండియాలో ఎలన్ మస్క్ రేంజ్లో చేసేవాడు. అవకాశాలు ఎక్కడ ఇచ్చారన్న? నువ్వు రెన్యూవబుల్ ఎనర్జీ యురేనియంకి సంబంధించిన వాటిని థర్మల్ ప్లాంట్స్ కానీ అక్కడి నుంచి వచ్చే ఎనర్జీ కానీ ఎంతసేపు నువ్వు ఉన్న రిసోర్సెస్ని బర్న్ చేసి కోల్ చేసి భూమి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చేసుకుంటున్నావే కానీ కొత్త జీనియస్లు కొత్త ఇన్వెన్షన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ అవకాశాలు రావు. అవకాశాలు భయంకరంగా ఉన్నాయి. ఓకే, పబ్లిక్ అంత ఇన్సెన్సిటివ్గా ఎందుకున్నారు? ఒక సెక్స్ మ్యాటర్లో ఒక మనిషి ఒక జీనియస్ వస్తాడన్న. నువ్వు ఇప్పుడు ఒక మంచి ప్రోగ్రామర్ అనుకో, కాలేజ్లో ఉండేటప్పుడు ఎలా చేస్తావు, ఇలా కింద పడుకుని కాలు ల్యాప్టాప్ స్క్రీన్ పైన పెట్టి కోడ్ రాసేటోడు. ఆ ఒక్క ఫోటో నీది బయటకు వెళ్ళింది అనుకో, కెరీర్ అంతా కొలాప్స్ అవుతుంది. నీ వల్ల నీ మొత్తం దేశం మారే ఒక ప్రోగ్రామింగ్ ఒక కోడింగ్ ఇంత టాలెంట్ ఉందనుకోనాను. నాట్ జస్ట్ కోడింగ్, నువ్వు ఎంబీబీఎస్లో కానీ ఇంజనీరింగ్లో కానీ మంచి టాలెంటెడ్ అనుకో, కాలేజ్లో నువ్వు ఇట్లా సిగరెట్ తాగే అమ్మాయిలతో తిరిగే ఫోటోలు కొన్ని బయటకు రాగానే నీ కెరీర్ నాశనం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు కంట్రీ. సెక్స్ మ్యాటర్ అనేది అంత భయంకరంగా ఉంది. నువ్వు ముందు ఆ ఎనర్జీని కంట్రోల్లో పెట్టాలి. లేదు సీరియస్లీ, ఒక రకంగా నువ్వు బయట చూసుకుంటే అన్న సెక్స్ని లీగల్ చేయడం వల్ల, ప్రాస్టిట్యూషన్ని లీగల్ చేయడం వల్ల అక్కడ ఈ నాన్ సెన్స్ లేదు. జీనియస్లు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ కావట్లేదు ఎవడో. అక్కడ ఒక సెక్స్ మ్యాటర్ ఎక్స్పోజ్ చేస్తే ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్, నథింగ్. అది ఇక్కడ అట్లా లేదే. రిలీజియస్ లీడర్స్ కాడి నుంచి పొలిటికల్ లీడర్స్ మినిస్టర్స్ కాడి వరకు మొత్తం దీన్ని పెంట చేసి పారేసారు. ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. ఇది అక్రమ సంబంధంలో ఇరికిచ్చి జీవితాలు కొలాప్స్ చేయడం అనేది చాలా ఈజీ. ఇది కోర్టులకి అందరికీ ఇది ఒక పెద్ద అలవాటు అయిపోయింది. ఇది ఎవరినైనా కొలాప్స్ చేయాలంటే మన సెక్స్ మ్యాటర్లు ఇరికిచ్చి అంటున్నారు. ఎందుకు ఇంత దారుణంగా తయారయ్యారు? కరెక్ట్ చేసుకుంటే సొసైటీలో నీ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఒకసారి మిస్టేక్స్ సెకండ్ ఛాన్స్ లేకపోవడము అనేది అది పెద్ద జీనియస్ని కిల్ చేయడం అవుతుంది. అది అవకాశాలు ఇవ్వకపోవడం అనేది బిజినెస్ మ్యాన్ కానీ ఎవడైనా కానీ ఇంజనీర్ కానీ ఎవడైనా కానీ. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఉందన్న, నువ్వు ఎవడన్నా రెన్యూవబుల్ ఎనర్జీ కనుక్కుంటాను, నేను ఇట్లా నాకు రిసోర్సెస్ ఇవ్వండి అని వస్తే ఎత్తుకుంటారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఇంత పెద్ద జనాలు చచ్చిపోయారు, నువ్వేం చేయకు నువ్వు ఆపే వచ్చేస్తారు మీడియా వాళ్ళు. ఎలా ముందుకెళ్ళాలి నేను? ఫారిన్లో ఎలా ఉంటుంది తెలుసా? నీకు ఒక కత్తి లాంటి ఎగ్జాంపుల్ ఇస్తాను. క్యానిబాస్ రిసెప్టర్స్ ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎలా ఉంటుందని ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాడన్న. వాడు నాకు 30 కేజీలు మరిజువానా కావాలని అడుగుతాడు. మరిజువానా తెలుసు కదా, కొడితే ఇట్లా షార్ట్ నీకు అన్నీ కనిపిస్తాయి. దాన్ని 30 కేజీలు అడుగుతాడు సైంటిస్ట్. గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ ఇస్తుంది ఇయర్లీ 30 కేజీలు మరిజువానా. 18 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేసి వాడు ఏమీ కనుక్కోడు. గవర్నమెంట్కి డౌట్ వచ్చి వీడు మారిజువానా ఎక్స్పెరిమెంట్లకే వాడుతున్నాడు, ఇంక దేనికైనా వాడుతున్నాడు అని చెప్పి మేము ఇవ్వమరా ఇంకా అని కట్ చేస్తుంది. కోటా కట్ చేయగానే లేదు నేను చేస్తున్నాను, నాకు ఇంకా కన్క్లూజన్ రాలేకపోతున్నాను, నాకు ఇంకా టైం కావాలి ఎట్లంటే చల్ మేము ఇవ్వమంటుంటే వాడు ఇజ్రాయెల్ పోతాడు. ఆ గవర్నమెంట్కి వెళ్ళి పేపర్స్ అన్ని ప్రొడ్యూస్ వావ్ అసలు ఇంత చేస్తున్నావు నువ్వు అని చెప్పి, సరే నేను ఇస్తాను నీకు 30 కేజీస్ మరిజువానా, నువ్వు స్టార్ట్ చేయనంగానే 6 yearsలో కత్తి లాంటి రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తాడన్న వాడు విత్ ప్రూఫ్స్. క్యానిబాస్ రిసెప్టర్స్ వాటి కెమికల్స్ కోసం వెయిట్ చేస్తుంటాయి అని వాడు ప్రూఫ్తో సహా పెట్టాడన్న. అంటే
మన బాడీలోనే ఒక బ్లెస్ కెమికల్స్ అనేవి ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తాయి. బాడీలోనే క్యానిబస్ రిసెప్టర్స్ ఉంటాయి, దాన్ని బయట మారిజువానా నుంచి తెచ్చుకోని అవసరం లేదు అని రాస్తాడు. మన యోగులు పైనియల్ గ్లాండ్ యాక్టివేషన్ గురించి ఎప్పుడు చెప్పారన్నా? ఇప్పుడు దోపిడీ అనేది ఎలా ఉందో చూడు. మన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. మన వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసి సనాతన ధర్మంలో కనుక్కున్న దాన్ని ఏమో తొక్కేస్తారు. మైథాలజీ అంటారు దాన్ని. దాంట్లో నువ్వు పైనియల్ గ్లాండ్ అనేది నీ బ్లెస్ కెమికల్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి కుండలిని, దాన్ని నువ్వు హెల్త్ పాడు చేసుకోకుండా ఏదో ఒక షార్ట్ కొట్టి డ్రగ్ వాడితే పనికి రాకుండా పోతుంది అన్న మైండ్. డ్రగ్ వాడిన వాళ్ళు అదేదో జాంబీ డ్రగ్ అంట, పిచ్చోళ్ళు అలాగే ఇట్లా పడిపోయి ఉంటారు. ఇన్యాక్టివ్ చేసేది అదేంటది? దాంట్లో నీకు వేరే లోకం కనిపించేది ఏంటి? వేరే లోకానికి చూడు, ఇంటర్స్టెలార్ ట్రావెల్స్ ఉండేవి ఒకప్పుడని గ్రీకులు, చైనీస్లు మన సాంస్క్రిట్ లిటరేచర్ రాసుకున్నారు వాళ్ళు. మన వాళ్ళు ఒకప్పుడు ఇంటర్స్టెలార్ ట్రావెల్స్ చేసేవాళ్ళు అని. సో అట్లాంటి అవకాశాలు ఈ మారిజువానా పైన వాడు రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడో కనుక్కున్నాడు అనుకుందాం. మన వాళ్ళకైతే అది ఎప్పుడో తెలిసింది. ఇక్కడ పరిస్థితి మారాలి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ జనాలు చేయడానికి, సాధనకి, స్పిరిచువాలిటీ ఎక్స్పెరిమెంట్స్ మన వాళ్ళు వదిలిపెడితే సాధకులు ఎంత కనుక్కుంటారు. వారిని మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడిసిన్ ఏది పనికిరాదు అంత కనుక్కుంటారు మన వాళ్ళు. అంత జీనియస్లు ఉన్నారు. అవకాశాలు లేకుండా ఎంతసేపు వెస్ట్రన్ స్లేవ్ మెథడ్స్లో పెట్టేస్తున్నారన్న. ఎత్తుకుంటే వాడు ఐటీకి వెళ్ళాలి, లేకపోతే ఇంజనీర్, డాక్టర్ అవ్వాలి. దీంట్లోనే ఉన్నారు మన వాళ్ళు. ఏం చేంజ్ అవ్వాలంటారు? అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అవ్వాలంటారా? నా కంట్రీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను మా తాతలు ముత్తాతల కాలం నాటి అడ్మినిస్ట్రేషన్ గురించి నేను మాట్లాడట్లేదన్నా. ఇప్పుడు నేనైతే చూస్తున్నానో ఆ అడ్మినిస్ట్రేషన్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఒక 100 సంవత్సరాలు 200 వెనక్కి వెళ్ళినా కూడా మనకి శివాజీ, ఈ చోళులు, ఈ వీటన్నిటి అడ్మినిస్ట్రేషన్లో నుంచి ఇప్పుడున్న దానికన్నా మిరాకిల్స్ అప్పుడు చేశారన్న వాళ్ళు. నేవల్ ఫీట్ అంటే నేవీతోనే ఒక యుద్ధం చేసిన ఆర్మీ ఉండేది అప్పట్లో చోళుల దగ్గర. అంటే వాళ్ళు యుద్ధ నౌకల్ని ఎలా వాడుంటారు? వాళ్ళు ట్రేడ్కి వాడే నౌకల్ని యుద్ధానికి వాడారని ఉందన్నమాట అప్పట్లో. స్పెషల్గా నేవల్ సంబంధించిన పెద్ద నౌకలు అట్లేం లేదు. వాళ్ళు ట్రేడ్కి వాడేదాన్నే ఒక ఇవి దీనికి పనికొస్తాయి అని చెప్పి దాన్నే డిజైన్ చేసి, అప్పట్లో జనాలు ఎంత వారియర్స్ ఉండాలి ఒకప్పుడు, అది అర్థం చేసుకోవాలి. శివాజీ పీరియడ్కి వచ్చేసరికి ఆయన సాఫ్రాన్ కలర్ ఎందుకు వాడతారు తెలుసా? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఆయన గురువు గారు రామదాసు ఒకసారి బెగ్గింగ్ బౌల్ పట్టుకుని ఇలా వెళ్తూ ఉంటే ఆయనకు బాధ వేస్తుంది. ఏంటిది, నా గురువు అంతటోడు అడుక్కు తినడం ఏంటి అని జాలిపడి ఆయన బాలాజీ అసిస్టెంట్ పిలిచి ఒక పేపర్లో ఒకటి రాసి పంపిస్తాడు, వెళ్ళి ఇవ్వు అట్లంటే. రామదాస్కి అది ఇచ్చిన తర్వాత చూసి ఏముంటుందంటే, నా రాజ్యాన్ని, నా సంపదని మొత్తం నీ కాళ్ళకి నేను అర్పిస్తున్నాను, మీరు తీసుకోండి, మీరు ఇలా అడుక్కు తినడం ఏంటి అని శివాజీ చెప్తే ఆయన నవ్వుకుని సరే శివాజీని రమ్మంటాడు. వచ్చిన తర్వాత అంతా అర్పించేశాను, మీకంతా నేను అర్పించేశాను, నెక్స్ట్ ఏంటి అనగానే రామదాస్ దగ్గర ఇంకో బెగ్గింగ్ బౌల్ ఉంటే అది తీసి శివాజీకి ఇస్తాడు. శివాజీ యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇప్పుడు ఇద్దరు ఇంటింటికి వెళ్తారు అడుక్కోవడానికి. ఇప్పట్లో లాగా పాచిపోయిన ఫుడ్ వేయరాను అప్పట్లో ధాన్యాలు, రైస్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత వండిన ఫుడ్ ఇచ్చేది కాదు, ధాన్యాలు ఇస్తే వీళ్ళు వెళ్ళి రాత్రి వీళ్ళు వండుకోవాలి. ఓకే. సో రామదాసు ఉన్న వాటిలో అదంతా ఒక వంట వండి శివాజీకి కూడా పెడతాడనమాట. ఈయన తినిన తర్వాత మిగిలిపోయింది శివాజీ తింటాడు. ఒకటి క్వశ్చన్ అడుగుతాడు శివాజీ, రాజు నుంచి ఇప్పుడు నేను కూడా మీతో పాటు బెగ్గర్ని అయిపోయాను, నెక్స్ట్ నన్ను ఏం చేయమంటారు అని అడిగితే తన సాఫ్రాన్ క్లాత్లో నుంచి ఒక ముక్క చించి ఆయన చేతిలో పెడతాడు. ఇది నువ్వు తీసుకెళ్ళు శివాజీ, 2 కండిషన్స్. ఇది నువ్వు తీసుకెళ్ళి నీ రాజ్యానికే ఒక బ్యానర్ చేయాలి, ఒక సింబల్ చేయాలి నువ్వు, సాఫ్రాన్ అనేదాన్ని. రెండోది ఏంటంటే, నీ రాజ్యము అనే ఫీలింగ్ వదిలి, నీ సొంతము అనే ఫీలింగ్ వదిలి, ఏదైతే నీ సొంతం కాదో అప్పుడే దాని మీద నువ్వు పక్షపాతం లేకుండా పనిచేయగలుగుతావు. ఓకే. ఇది నీ రాజ్యము అని పక్కన పెట్టి నువ్వు పాలించు, ఇది నా రాజ్యం, నా కింగ్డమ్ అనుకున్నావు అనుకోనా, నీ సొంత ఫ్యామిలీ, అది డైనాసిటీ రూల్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ వీళ్ళంతా ఫ్యామిలీ చేస్తున్నారో అంత నాది నేను దోచుకోవాలనేది వస్తుంది. అలా కాకుండా ప్రజలను నీ ఫ్యామిలీ కంటే ఎక్కువ స్థాయిలో నువ్వు పెట్టుకుంటే ఉన్నతమైన పాలన జరుగుతుంది.
ఈ 2 ఫార్ములాలు ఇచ్చి పంపించాడు. తర్వాత శివాజీ అయ్యాడన్న జెండా నాటితే ఎలా ఉంటుందో నీకు అర్థమైంది. ఔరంగజేబు వీళ్ళందరినీ ఏ రేంజ్ టాక్టిక్స్ వాడాడు అసలు. మనోడు గద్దలాగా వచ్చి తన్నుకుపోతే భయపడి అసలు క్రియేట్ చేశాడు వేవ్స్ అప్పట్లో. యా, ఛత్రపతి శివాజీ అంటే ఇప్పుడు కూడా ఒక గూస్ బంప్స్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా. ట్రూ అన్న. ఈ గురుకులం గురించి మాట్లాడితే మీరు ఈ సిచ్యువేషన్స్ అన్ని మాట్లాడారు. నా కంట్రీ యొక్క గురుకులం, భారతదేశం యొక్క గురుకులాలు యా, ఆ రోజుల్లో ధర్మాన్ని నేర్పించినాయి అండ్ మన విధానం ఎలా బతకాలి Yes. అనే విధానాన్ని కూడా మనకు నేర్పించినాయి అంటారు. Yes. దానికి ఏమైనా ఎగ్జాంపుల్ ఉన్నాయన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేది 2 రకాలుగా ఉంటుందనేది గుర్తించాలన్న. ఇప్పుడంతా ఒకే రకమైన ఎడ్యుకేషన్ చేస్తున్నారు, అది భౌతికం. ఆధ్యాత్మికం అనే 2వ రకమైన ఎడ్యుకేషన్ ఉంటుంది, అది యాక్చువల్ ఎడ్యుకేషన్. అది నేర్చుకుంటే మెటీరియల్ అనేది ఆటోమేటిక్గా జరుపుకుంటూ పోతుంది. మన వాళ్ళు ఒకప్పట్లో బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, కార్పెంటరీ, నౌకలు అన్ని రకాలుగా చెప్పేవాళ్ళు. ఎప్పుడు చూసినా మన వాళ్ళు హరప్ప, మొహంజదారో మాట్లాడితే డ్రైనేజ్ సిస్టమ్స్ మాట్లాడితే వీ హ్యావ్ గుడ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అంటారు ఏంటన్నా. వీ హ్యావ్ ఎక్సలెంట్ వాటర్ సిస్టమ్స్. మన దాంట్లో అడ్మినిస్ట్రేషన్, ట్రేడ్ ఇవన్నీ కూడా ఉండేది. ఎస్, ఇండస్ వ్యాలీ సిస్టమ్స్ వాటి గురించి అసలు ఒక ముక్క రాయరు. అంతెందుకు అప్పట్లో ఫస్ట్ టైం మన కంట్రీకి ఇన్వేడర్ వచ్చినవాడు మొహమ్మద్ బిన్ కాజిం. లలితాదిత్య అనే ఒక కింగ్ ఉండేవాడు, బప్పా రావల్ ఉండేవాడు. 300 సంవత్సరాలు ఇస్లాంని సింధ్ బార్డర్ దాటనేయకుండా చేశారు. వాళ్ళ గురించి ఒక్క లైన్ లేదు. వాటి గురించి మన బుక్స్లో ఒక్క లైన్ కూడా రాయరు. ఎందుకన్నా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీని గురించి ఒకప్పుడు గురుకులాల్లో పెద్దబాల శిక్ష ఒకటి ఉండేది. మొత్తం మన రామాయణం, మహాభారతమే రాజకీయం కదన్న. ఒకప్పుడు రాముడు రాజు, కృష్ణుడు సైన్యం ఉండేది. వాళ్ళ గురించి నువ్వు నేర్చుకుంటే నీకు ఈ స్కిల్స్ అన్నీ ఎందుకు రావు? వాళ్ళు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు, వాళ్ళ జీవన విధానమే నీకు మొత్తం అన్ని స్కిల్స్ నేర్పిస్తుంది అన్న. రామసేతు కట్టారు అట్లంటే అప్పట్లో ఇంజనీర్ లేడా? మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసే సివిల్ ఇంజనీర్ లేడా? లేకుండానే బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ అయిపోతుంది? నీకు పాతకాలం అనగానే సినిమాలో చూపించే పిక్చరు అంతా గోజీలు కట్టుకుని బొమ్మలు ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఆ జోమెట్రిక్ ప్యాటర్న్స్ నువ్వు కోనార్క్ టెంపుల్లోకి వెళ్ళాను నువ్వు మత్తి పోతుంది అసలు. ఏ రేంజ్ నీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటివి ఉంటే సరే. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఇమీడియట్గా ఏం బుక్స్ పెట్టాలి అని అడిగితే ఆర్యభటీయం పెట్టండి, భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం పెట్టండి, కణాదుడు రాసిన వైశేషిక శాస్త్రం పెట్టండి. ఈ 3 బుక్స్ చాలన్నా నీ లైఫ్ టైం అయిపోతుంది నువ్వు నేర్చుకోవడానికి. ఎందుకంటే ఆర్యభటీయము నువ్వు తిరగేసావంటే ట్రిగ్నోమెట్రీ, అల్జీబ్రా అన్నీ ఉంటాయి దాంట్లో. జీరోని కనుక్కున్న అతను ఎంత కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ ప్యాటర్న్స్ రాసి ఉంటాడు, పైథాగరస్ థీరం ఇవన్నీ ఉంటాయి. వీటిని చదవకుండా ఏదో ఈ మధ్య ప్రాపగెండా సౌదీ అరేబియాలో ఏదో ముస్లిం కనుక్కున్నాడంట ఆల్జీబ్రా. ఇలా ప్రాపగెండా చేసుకుంటూ పోతే ఏమొస్తుందన్న? ఈ బుక్స్ని ఒక్క ఆర్యభటీయంని నువ్వు జీర్ణించుకోవడానికి నీ 10 సంవత్సరాల టైం అయిపోతుంది. శ్రీనివాస రామానుజన్ మర్చిపోకూడదు మనం. ఈ సెట్ బ్యాక్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ నాలెడ్జ్ అని అంటే మా దేవి అంటారు చూసారా, అక్కడే ఈ సైంటిస్టులు అందరూ కూడా ఇదేదో ఫ్యాక్ట్ ఏంటి, ప్రూఫ్ ఏంటి అని వచ్చేస్తారు. అరే నేను తెలుసుకున్నాను, నీకు ప్రూఫ్ కావాలరా, నాకు కాదు. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. అది నేను ఎలా ఇవ్వగలను, నేను ఎలా చెప్పగలను? అది నా ఈక్వేషన్ అయితే రియాలిటీ కదా. బ్లాక్ హోల్కి ఈక్వేషన్ రాశాడన్న శ్రీనివాస రామానుజన్. ఓకే, ప్రూఫ్ అడిగేటోడు గొర్రె. అలా అని చెప్పి గుడ్డి నమ్మకాలన్నింటినీ మనము ప్రమోట్ చేయలేం కదా. ప్రూఫ్ అనేది కొంతవరకు అవసరమే అన్నది, లేకపోతే గుడ్డి నమ్మకాలు ఊపందుకుంటాయి. అన్నీ ప్రతి ఒక్కటి ఏది ప్రూఫ్ లేకుండా అట్లా కాదు. ఆ ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్ అయినప్పుడు దానికి ప్రాపగెండా పరంగా ప్రూఫ్లు అడుగుతారు చూసావా. ప్రతి ఒక్కటి మనిషి ఏదో పీకేసాడు కాదన్న. మనిషి చేసేయడం అనేది ఏది ఉండదు అక్కడ. నీకు ఆ దైవ అనుగ్రహము, ఆ గ్రేస్ వచ్చిన తర్వాత నువ్వు పక్కకు పోతావు, అప్పుడు చదువుతావు ఇన్వెన్షన్స్. అందుకే ఆర్యభట్టుడు నేను జీరోను కనుక్కున్నాను అని ఎక్కడ రాయలా. ఓకే, మా గురువు గారు ఇచ్చిన నాలెడ్జ్తో, ఆ గ్రేస్తో ఇది ఇలా జరిగింది అని ఉంటుందే కానీ ఒరిజినల్ ఆయన వేదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వేదానికి సిగ్నేచర్ పెడతాడే కానీ నా సిగ్నేచర్ అని ఎవడూ రాయలేదు. ఇది చూడు, ఇది ఒక రకంగా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. వాళ్ళు ఎవరు సిగ్నేచర్ పెట్టలేదు కాబట్టి వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవట్లేదు. వీళ్ళంతా సిగ్నేచర్లు పెట్టిన ఐసాక్ న్యూటన్, ఐన్స్టీన్ అని వేసుకుంటూ వచ్చారు కాబట్టి వీళ్ళే కనుక్కున్నారని డబ్బా కొట్టుకుంటున్నారు. ఐన్స్టీనే
అసలు ఇండియన్స్ మాకు 0 ఇవ్వకపోయింటే ఇంత మోడర్న్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ జరిగేది కాదు అని ఇండియా క్రెడిట్ ఇచ్చాడన్న. మార్క్ ట్వెయిన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీన్ ఇన్వెంటెడ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ ఇన్ దిస్ కంట్రీ అని, ప్రపంచంలో ఏదేదైతే మీరు కనుక్కున్నారని అంటున్నారో అవి ఆల్రెడీ కనుక్కున్నారా అని మార్క్ ట్వెయిన్ అన్నాడు. మన వాళ్ళు మాత్రం ఎప్పుడు చూసినా వెస్ట్రన్ ప్రాపగాండా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేదే ఇలా చేసి పెట్టింది. నేను అందుకే అంటున్నాను, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని పొట్లం కట్టి ఇట్లా పక్కన పారేస్తే కూడా వచ్చే నష్టం ఏమీ లేదన్న. ఎందుకంటే అంతా తీసేస్తే మనిషి అనేవాడు ఎలా బతకాలి అంటారు కదా, కుక్క కూడా బతుకుతుందని ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. 30 years లైఫ్ అది మొత్తము దాని తిండి దాని పిల్లల్ని అన్నీ సంపాదించుకుని అది బతికేసి వెళ్ళిపోతుంది. కుక్క బ్రెయిన్తో కంపేర్ చేస్తే హ్యూమన్ బ్రెయిన్ ఎంత సొఫిస్టికేటెడ్ బ్రెయిన్ అది. కుక్కే ఏ స్కూల్కి వెళ్ళకుండా ఏమీ నేర్చుకోకుండా భూమిలో దాని లైఫ్ హాయిగా బతికేసి వెళ్ళిపోతుంటే మనిషి అనేవాడు స్కూల్ లేకుండా ఎందుకు బతకలేడు? ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే షాప్స్ కౌంట్ చేయి, ఇంజనీరింగ్ బయటకు వచ్చినోడు జాబులు పెట్టుకున్నవి కౌంట్ చేయి. అన్ని షాపుల్లోనూ చదువు లేని వాళ్ళే కదా ఉంటారు. ఎన్ని ఉంటాయి దారి పొడవునా, అన్ని కిరాణా కొట్లు అవే కదా ఉంటాయి. ఇల్లిటరేట్సే ఎంతో సుఖంగా ఎక్కువగా బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నారు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళే పని చేస్తున్నారు. అట్లా స్కూల్కి వెళ్ళినోడు సూసైడ్ చేసుకుని పనికి రాకుండా జాబ్ ఆపర్ తలకాయ కొట్టుకుని ఎండపోతున్నాడు. ఇక్కడ నేను ఎడ్యుకేషనే కంప్లీట్గా తీసి పారేయండి అనేది కాదన్న చెప్తుంది. గురుకులాలను ఇంట్రడ్యూస్ చేయండి, పనికొచ్చేవి నేర్పించండి. పనికిరాని కుక్క గురించి చదువుకున్న హౌండ్ ఆఫ్ భాస్కర్ వెళ్ళి అనేది ఏమొస్తుందన్నా దాని గురించి చదివి దాని గురించి ఎస్ఏలు రాసినాం చిన్నప్పుడు, గుర్తుందని నీకు? ఏందన్నా అది అసలు చిన్నప్పుడు మనం క్వశ్చన్ చేయలేము, కానీ కొంచెం స్టేజ్ వచ్చిన తర్వాత ఏంద్రా ఈ చెత్త అనిపిస్తుంది. ఆ చెత్త అంటే కంప్లీట్గా నువ్వు హర్ మెజెస్టీ సర్వీస్ని చదివినావు, ఇక్కడున్న ఏన్షియంట్ మన సైంటిస్టుల గురించి ఏం చదవలేదు. ఇన్వెస్టెడ్ అలాంటివి రావాలి, అట్లీస్ట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి వీటిని ఎస్టాబ్లిష్ చేయాలి. థ్యాంక్స్ టు యోగి ఆదిత్యనాథ్ ఆల్రెడీ గురుకులాలు స్టార్ట్ అయిపోయినాయి యూపీలో. ఒక డిస్కషన్లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు సర్టెన్ సిండికేట్ పీపుల్స్ ఉంటారు. నువ్వు బయట ఏ ప్రోడక్ట్ కొనాలి, నీ లైఫ్లో నువ్వు ఏ ప్రోడక్ట్ నీ లైఫ్లోకి తెచ్చుకోవాలనే కారణం నుంచి నువ్వు ఏం వేసుకోవాలో కూడా డిసైడ్ చేసేది ఎక్కడో ఒక చైర్ వేసుకొని కూర్చున్నాడు కాలు మీద కాలని అన్నప్పుడు వి ఫీల్ షాక్ అయినాం, నిజమా అని. మీకు బాగా తెలిసి ఉంటుంది కదన్నా. 3 కంపెనీలు ఉంటాయన్న ప్రపంచాన్ని లేవి, బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్, స్టాక్ స్ట్రీట్. ఇవి అన్ని కంపెనీల్లో ఉన్న ఎక్కువ షేర్ హోల్డర్స్ అనమాట. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి షేర్ హోల్డర్స్ చూస్తే మ్యాక్సిమం పర్సంటేజ్ బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్ నెంబర్ 1, నెంబర్ 2లో ఉంటాయి. అంత షేర్ హోల్డర్స్ ఉన్నప్పుడు వాడు ఏదైనా ఒక పాలసీని డిక్టేట్ చేయగలుగుతాడు కదా ఈజీగా. పెద్ద పెద్ద ఏ కంపెనీ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ మీద పడ్డరన్న జనాలు. స్టాక్ మార్కెట్లో పడటం అనేది ఎలాంటిదో ఒకసారి చెప్పాలి. 100 రూపాయల నోటు తీసుకో, అద్దం ముందు పెట్టు, 2గా కనిపిస్తుంది. ఇంకో అద్దం పెట్టు, ఇన్ఫినిట్ 3-4 కనిపిస్తుంది. చుట్టూ అద్దాలు పెట్టు, ఓ ఎంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర కనిపిస్తుంది. చూసావా? రియాలిటీగా యాక్చువల్గా ఒక 100 రూపాయల నోటే అన్ని రకాలుగా మల్టిప్లై అయిపోయి నీకు ఒక డిజిటల్ నంబర్ ఉంటుందే తప్ప వస్తు రూపంలో అది ఎక్కడ ఉండదు. స్టాక్ మార్కెట్ని ఉండాలి, ఇన్ని మిర్రర్లు ఉండాలి అని అనుకుంటే అది ఒక 12,000, 14,000లో ఉంటే ఓకే. అది 20,000 టచ్ అవ్వడమే రాంగ్ అంటున్నాను నేను. అంటే హై పాయింట్ టచ్ అవ్వడం 20,000 రాంగ్ అంటే 40,000 టచ్ ఎక్కడికి పోతున్నారా జనాలంతా? దాని నుంచి నువ్వు క్రాష్ అయిపోతే ఇల్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే అన్న, 100 రూపాయలు ఉన్నదాన్ని 2 అద్దాలు పెట్టి నువ్వు 10,000 అనుకున్నావు. 10,000 ఉందని సైకలాజికల్ ఫీలింగ్లోకి పోయినావు. ఒక అద్దం పీకేస్తాను నేను, స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది అనుకున్నాను, నా డబ్బులు పోయినా. ఏదైనా నీ డబ్బులు పోయేది? నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకుని ఇలా బతుకుతున్నారు. ఓకే, అదంతా ఒక చీప్ గేమ్, గ్యాంబ్లింగ్లోకి ఎంటర్ కాకండి, సగం మంది స్టాక్ మార్కెట్లోకి వెళ్ళకండి, దాన్ని ఆడడం రావాలి, ఏదేదో అంటారు. మళ్ళీ అదంతా పక్కన పెడితే వాళ్ళు మొత్తానికి ఇలా ఇన్వెస్ట్ చేసి దాంట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నిన్ను డిక్టేట్ చేస్తున్నారు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు రేపు పొద్దున్న ఏ షాంపూ వాడాలనేది వాడు ఎవడో చేరేసుకుని కూర్చున్నాడు డిసైడ్ చేస్తున్నాడు. డేంజర్ కదా అది. డబ్బు మాయలో పడి ఇంత స్లేవరీనా. అవి ఎలా ఉంటాయో చెప్తాను చూడన్న. బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్ అనేది ఒకసారి ఈఎస్జీ అనే ఒక మోడల్ని ఇంట్రొడ్యూస్ చేశారన్న. ఈఎస్జీ అంటే ఎన్వైరన్మెంట్, సొసైటీ, గవర్నమెంట్. అంటే కంపెనీలు ప్రకృతిని నువ్వు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నావు, ప్రకృతిని కూడా నువ్వు కాపాడాలి అని వీళ్ళేదో మంచోళ్ళలాగా బిల్డప్ ఇవ్వడానికి ఈఎస్జీ ఇన్వెస్ట్మెంట్స్ కంపల్సరీ చేయాలని పెట్టేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత
దీనివల్ల మనకేం పెద్ద ఉపయోగం లేదని చెప్పి వాడే ఈఎస్జీ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం లేదని పీకేశాడు. ఎంతమంది రోడ్డున పడాలి? హిపోక్రెట్స్ ఎలా ఉంటారు చూడండి. వాడి ఇష్టం, ఇంకా వాడికి ఎప్పుడు మూడొస్తే అప్పుడు. బిజినెస్ ఎంటిటీస్నే వణికిచ్చే ఒక థింగ్ ఏంటంటే సైబర్. యా, ఈ సైబర్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడతారు. నా కంట్రీ రెడీగా ఉందా సైబర్ అటాక్స్కి? భయంకరంగా ఈ రెడీగా ఉందా అంటే ఇప్పుడు మనం సాకేత్ మోదీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎస్ ఇట్ ఈస్. అంతెందుకు మోదీ గారు ప్రపంచంలోనే నెంబర్ 1 కదా ఇప్పుడు. ఇండియా డిజిటల్ పే, ఫోన్పే, దాంట్లో ఫారినర్స్ కూడా షాక్ అవుతున్నారు ఎలా రా బాబు అని. ఇప్పటిదాకా ఏం ఇష్యూస్ రాకుండా అంటే మినిమల్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ ఇష్యూస్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. సో వీఆర్ రెడీ ఫర్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం ఈ మధ్య జనాలకి కొత్త రకమైన సైబర్ ఫ్రాడ్స్ కాల్ చేసి వాళ్ళే ఒక సైబర్ పోలీస్ లాగా యాక్ట్ చేసి మోసం చేస్తున్నారు. నీ ఫోన్ ఈ నెంబర్లో దొరికింది, నీ ఈ స్కామ్లో దొరికింది అని చెప్పి డబ్బులు దొబ్బుతున్నారు. గవర్నమెంట్స్ ఇప్పుడు దాని మీద కూడా మెజర్ తీసుకుంటుంది, కానీ అది ఫారిన్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వెరీ మినిమల్ అగైన్. ఇంకొకటి, అతిపెద్ద దందాలు, అతిపెద్ద ఫ్రాడ్లు ఎగ్జిస్టింగ్ సోషల్ మీడియానే చేస్తుందన్న. ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోనే జరుగుతున్నాయి. చూడండి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తావు, రెగ్యులర్గా వీడియోలు పెట్టకుండా ఛానల్ గ్రో అవుతుందా? రెగ్యులర్గా నువ్వు ఏదో నెలకు ఒక వీడియో పెట్టుకుంటే ఛానల్ పడిపోద్ది కదా, నీకు అంత రెవెన్యూ రాదు. అంటే ఏంటి, నీకున్న పనులన్నీ పక్కన పెట్టి దాంట్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలంటున్నాడు వాడు. అంటే నా యాప్ని నీ లైఫ్ అంతా వాడాలంటున్నాడు, నీ లైఫ్లో వేరే ఏది చేయకు దీన్నే వాడాలంటాడు. థ్యాంక్స్ గివింగ్స్ అంటాడు, సూపర్స్ అంటాడు, నువ్వు లైవ్ వీడియో పెట్టాలంటాడు. దానికే జీవితం పోతుంది. తీసుకో ఫేస్బుక్, ఒక మానిటైజేషన్ అనే ఎర్ర వేసి నీకు వాడు ఇచ్చేది ఇది తెలుసుకోవాలి జనాలు. వాడేమీ 100% రెవెన్యూ నీకు ఇచ్చేట్లా, 44% ఎంతో ఇస్తాడు నీకు అంతే. మిగిలిన 60 వాడు దొబ్బుతాడు యాడ్స్ మీద రెవెన్యూ. ఇది తెలియదు. ఆ $1000 ఇట్లా కనబడంగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు జనాలు. దాంట్లో కక్కుర్త యాడ్స్ మధ్యలో అన్ని రకాలుగా దోపిడీ. ఇంకొకటి చూడు, డిజిటల్ రేప్ అయింది మనకు తెలుసా? డిజిటల్ రేప్. ఓకే. మార్క్ జకర్బర్గ్ ఏమన్నాడంటే, ఫ్యూచరిస్టిక్ ఫ్యాంటసీలోకి తీసుకెళ్తాను నేను. ఫ్యూచరిస్టిక్ ఫ్యాంటసీ విఆర్ అండ్ ఏఆర్లో ఉండబోతుంది. వర్చువల్ రియాలిటీ ఫ్యూచర్లో జరిగేది ఎలా ఉంటుంది, అద్దాలు పెట్టుకుని నీకు మొత్తం చూపించేస్తాను ఇక్కడ అంటున్నాడు. సరే, దాన్ని తీసుకెళ్తే డిజిటల్ రేప్ అనే దాంట్లో యుఎస్ కోర్ట్స్ కూడా అది పెద్ద కేసు అయింది. అది దాంట్లో వాళ్ళు కొత్త మెజర్స్ తీసుకొచ్చారు. చిల్డ్రన్కి సోషల్ మీడియా ఎలా ఏంటని అవంతా కొట్టుకుంటే మార్క్ జకర్బర్గ్ సారీ చెప్పాడు. ఆ వీడియో దొరుకుతుంది ఇంటర్నెట్లో. అప్పట్లో మార్క్ జకర్బర్గ్ సారీ చెప్పింది ట్రెండ్ అయింది కదా, ఈ ఇష్యూనే. అది అంత రేంజ్కి వచ్చాం మనం. ఓకే. సైబర్ దారుణాలు ఎంత జరుగుతున్నాయి చూడు. డేటా ప్రైవసీ స్కామ్ గురించి మాట్లాడతారన్న. ఇప్పుడు ఒక చైల్డ్కి వాడు ఏం వాడుతున్నాడు, వాడు ఏ నంబర్ యూజ్ చేస్తున్నాడు అనే డేటా మైక్రోసాఫ్ట్ దగ్గర ఉంటుందన్న. పిల్లల డేటాతో వాడు ఏం చేసుకుంటాడు, ఎంత దారుణంగా. అందుకే ఇప్పుడు ఫ్రాన్స్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. ఒక సర్టన్ ఏజ్ 12 years వరకు కూడా మైక్రోసాఫ్ట్ అనే ప్రోడక్ట్స్ నువ్వు వాడకూడదు అనేది బ్యాన్ చేసింది. ఇండియాలో కూడా ఆ లాస్ తీసుకురావాలంటున్నాను నేను. పిల్లకాయలు ఫోన్లు పట్టుకుని వాటి డేటాని, అంటే నీ ట్రాకింగ్, నువ్వు ఏం చూడాలి అనేది యాప్ డిసైడ్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు మాట్లాడుకునే దాన్ని బట్టి కొన్ని పాపప్ అవుతాయి చూడు, అంత రేంజ్కి వచ్చేసింది. అంటే అది వింటుంది కంటిన్యూస్లీ, ద డివైస్ ఇస్ లిజనింగ్ టు యూ. ఎస్, ఏదో అంటారు కదన్నా, యు ఆర్ నాట్ సేఫ్ ఇన్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని. అవన్నీ ఉన్నప్పుడు ఎందుకు రాబోయి వాడటం. సుందర్ పిచ్చయ్ గారు కోర్ట్ హియరింగ్కి వచ్చారు ఈ డేటా ప్రైవసీ ప్రాబ్లం పైన. ఆయన ఒప్పుకున్నాడు డేటా ఈజ్ నాట్ సేఫ్ అని. అవును. ఈ మధ్య ఇంకో దారుణం ఉందన్న, సేఫ్టీ మెజర్స్లో ఆలోచిస్తే అదేదో సోషల్ స్కోర్ అంట. ఓకే. ఆ కొత్తది బిల్ గేట్స్ ఎవరో చెప్పారు, అది రీసెంట్ అది ఇంట్రడ్యూస్ చేశారు. అది నీకు సోషల్ స్కోర్ ఇస్తారంట. నువ్వు యాప్స్ అన్నీ వాడి, నువ్వు ఈ గూగుల్ జీమెయిల్లో ఉన్నా దీంట్లో ఉన్నా నీకు ఒక సోషల్ స్కోర్ ఉంటుంది. అది ఎంత దాకా తీసుకెళ్తుందంటే, రేపు పొద్దున నువ్వు ఒక పబ్లిక్ బస్ ఎక్కాలంటే కూడా నీ సోషల్ స్కోర్ అనేది ఉండాలి, లేకపోతే నువ్వు ఒక ఫ్రాడ్, ఓ పలానా సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్కోర్ ఉండాలి నీకు. ఓకే. ఇది ఇంకా ఇంట్రడ్యూస్ చేయాల, మేకింగ్లో ఉంది. అది ఫ్యూచర్లో వస్తే ఇలా ఉంటుంది. రేపు నీకు టికెట్ కొట్టేటప్పుడు ఆ సోషల్ స్కోర్ బట్టి నీకు మంచోడా కాదా అని డిసైడ్ అయిపోతుంది. అంటే నువ్వు కంపల్సరీ జీమెయిల్ ఇవన్నీ, మీ నాన్న మన తాతలకు వచ్చా అన్న జీమెయిల్ వాడటం, వాళ్ళందరూ ఏమవుతారు, నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారైపోతుందో చూడండి. జనరేషన్ గురించి అడిగినారు కాబట్టి మెయిన్ కన్సర్న్ అయితే హెల్త్ ఉంటుందన్న.
ఎస్ ఏ జనరేషన్ కన్నా హెల్త్ ఉంటుంది. ఎస్ డాక్టర్స్ని ఫారెన్కి పంపించడంలో ఇండియా టాప్, అదే హెల్త్ సెక్టర్లో ఇండియా డౌన్. ఎస్ ఎందుకన్నా? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోకి అందరూ ఎకనామిక్ ఇండెక్స్, జీడిపి ఇండెక్స్, తొక్కల ఇండెక్స్లు అన్నీ వేసుకుంటుంటే హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ దేశం భారతదేశం అన్న. హ్యాపీనెస్ అంటే యోగా, మెడిటేషను అన్నిటినీ పక్కన పెట్టి నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే వచ్చే దాని గురించి ఇంపార్టెన్స్ ఉంది మన దేశంలో. వాటి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇంత ఇవాల్వ్డ్ స్టేట్స్లో ఉన్నారో అర్థం చేసుకోండి. హెల్త్ ఇప్పుడు అన్ని రకాలుగా నీ శరీరంతో వ్యాపారం జరుగుతుందన్న. డిజిటల్లీ, ఫిజికలీ, మెడికలీ అన్ని రకాలుగా శరీరాన్ని ఎలా దోచుకోవాలని చెప్పి ఇండస్ట్రీస్ ఉన్నాయి. సూపర్ మార్కెట్ కాడి నుంచి చేస్తున్నారు దోపిడీలు. స్ట్రింగ్ రివీల్గా మీరు స్టార్ట్ అయినప్పుడు, ఈ ఆపరేషన్స్, స్ట్రింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు, ఒక డేటాని బయటకు తీసుకొచ్చినప్పుడు సంథింగ్ చాలా దగ్గర నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి. మీ వీడియోస్ చేసిన వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి. మీరు డైరెక్టర్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి? ద వన్ డే యూ థింక్ అరే ఏంద్రా ఈ లైఫ్ అనుకున్న రోజు ఉందా? అంటే ఆ ఫీల్ నువ్వు అనుకున్న రోజు ఉందా? నాకు ఎక్కువ థ్రెట్స్ నా ఇంటర్నల్ టీం నుంచే వచ్చాయన్న, బయట నుంచి రాలే. ఓకే. ఎందుకంటే నేను ఒక లెంత్ మెయింటైన్ చేస్తాను. ఏంటంటే అరే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళది ఏం నేను తప్పు పట్టట్లా. మోసం చేయడం కంటే మోసపోవడమే తప్పు. కాబట్టి నేను మన వాళ్ళని ఎక్కువ తిడుతుంటాను. బ్రూటల్ రియాలిటీ ఏంటో తెలుసా అన్న? ముస్లిం వాడి రిలీజియన్ని 100% ఫాలో అవుతాడు, క్రిస్టియన్ వాడి రిలీజియన్ 100% ఫాలో అవుతాడు, ఒక హిందూ వాడి రిలీజియన్ ఫాలో అవ్వడు. ఇదే బ్రూటల్ రియాలిటీ. దానివల్ల ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి మనకి. సో నాకు వచ్చిన థ్రెట్స్ అంతా కూడా మన వాళ్ళని పనిలో పెట్టుకుని మనవాడు వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి టార్చర్ పెట్టి రకరకాలుగా ఇబ్బందులు. ఇప్పటిదాకా నేను టీం అనేది ఒకటి ఫామ్ చేయలేకపోయినాను. లాస్ట్కి నేను వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే అరే మన దాంట్లో ఎకో సిస్టమే ఫామ్ చేయలేము, ఎంతసేపు ఒక ఇండివిజువల్ పని చేసుకుంటూ పోవాలి. హిస్టరీ కూడా అన్న, సైరా నరసింహారెడ్డి వెన్నుపోటు వచ్చాడు, భగత్ సింగ్ ఒకడే కొట్టుకుని వెళ్ళాడు, ఒక టీం ఫామ్ చేయలేకపోయాడు, సుభాష్ చంద్రబోస్ ఒక టీం ఫామ్ చేసి ఫెయిల్ అయ్యాడు. ఇలా జరుగుతున్నాయి. కానీ ఒక టీం ఫామ్ చేసి సక్సెస్ అయినవాడిని చూపి. ఇట్లా ఇండివిజువల్గానే మిగిలిపోయి ఒకడే ఒక 100 మంది సైన్యాన్ని వేసేవాడు పుడతాడే కానీ ఇక్కడ ఎకో సిస్టమ్ ఫామ్ చేయలేము అనేది అర్థమైపోయింది. ద బిగ్గెస్ట్ థ్రెట్. అండ్ ఇంకోటి భయం అంటున్నావు కదా, నేను భయపడేది కర్మ ఒక్కటికే. కర్మ కూడా అది నా కర్మకి నేనే భయపడుతున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ కర్మే నిన్ను బాదర్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే అదే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. సో నేను ఏ కర్మ ఎలా చేస్తున్నాను అనే దాన్ని బాగా జాగ్రత్తగా నేను కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను తప్ప ఇంకా నా ఆటంలో, నా బాడీలో ఒక మనిషి వల్ల భయపడేది అనేది జరగదన్న. బికాస్ అది పోయిన తర్వాత ఏమవుతుంది అనే ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత పోయేటప్పుడు కొంచెం సఫరింగ్ ఉంటుంది తప్ప అది ఇంకో దానికి డిపోర్ట్ అవుతాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో మొత్తం రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది. అండ్ అబోవ్ ఆల్ మనతో మన గురువు గారు ఉన్నారు. సో దాని మీద నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. అవి వస్తుంటాయి, వాడు మాట్లాడతాడు, ఏ ఛానల్ బంద్ కర్ అది ఇది అంటారు. వాడేదమ్మా నెక్స్ట్ టైం వాడిని సెటిల్ ఎట్లా చేయాలి అనేదే ఉంటుంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఎవడైనా మనల్ని ట్రాల్ చేశాడంటే వాడు ఎందుకురా వీడిని ట్రాల్ చేసామని సిగ్గుపడే రేంజ్కి ఉంటుంది. కానీ మన వర్క్ దానికి ఫీల్ అయ్యేది ఏమి ఉండదన్న. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా మనకు హెల్ప్ చేస్తారు మన యాక్టివిటీలో పర్ఫెక్షన్ ఉన్నప్పుడు. ఈ ఎకో సిస్టమ్స్ని చూసినప్పుడు, ఈ అట్మాస్ఫియర్ అంతా చూసినప్పుడు వాట్ యూ నీడ్, మీకు ఏమనిపించింది ఇక్కడ ఇలాంటి ఇది ఉంటే బాగుంటుంది? అంటే మేబీ అది నా పాత ధర్మంలో ఉండేదైనా ఉండొచ్చు, లేదంటే ఫారిన్ నుంచి మనం అడాప్ట్ చేసుకునేదైనా ఉండొచ్చు. వాట్ వన్ క్వాలిటీ ఆల్ యంగ్స్టర్స్ షుడ్ ఫాలో? హిందువులు యూనిటీగా ఉండాలనేది ఒకటే కోరుకుంటున్నాను నేను. హిందువులు యూనిటీగా ఉండాలి. ఒకవేళ నువ్వు యూనిటీగా లేకుండా గ్రూపులు కొట్టుకుంటున్నావా, బయట ఉన్న యూనిటీగా ఉన్న వాళ్ళైనా చెదరగొట్టు అంటాను నేను. అది ఇదే చేయట్లే, మన వాళ్ళు అది చేయట్లేదు. ఎందుకు పనికి రాకుండా పోయినారన్న? ఇప్పుడు యాక్చువల్గా నువ్వు ఒక అంబేద్కర్ రైట్లు, పెరియార్ రైట్లు, ఎవడైతే ఈ కమ్యూనిస్టులు వీళ్ళు ఉన్నారో వీళ్ళకి మళ్ళీ యూనిటీ వస్తుంది. కమ్యూనిస్టులు తీసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ కమ్యూనిస్ట్ భావజాలలో వీళ్ళంతా ఎక్స్ట్రీమిజంని ప్రమోట్ చేసేది. నువ్వు ఇప్పుడు ఒక 1000 కోట్లు సంపాదించావు, నేను వచ్చి 1000 కోట్లు పబ్లిక్కి పంచే అంటాను, ఎలా ఉంటుంది నీకు? నువ్వెవడరా చెప్పడానికి అన్నట్టు ఉండదు. ఆ నువ్వెవడు అనే ఫ్యాక్టరే కమ్యూనిస్టులే వస్తారు. నువ్వు సంపాదించిన డబ్బులు నువ్వు పబ్లిక్కి పెట్టాలి అనే సిద్ధాంతమే కమ్యూనిజం. ఓకే.
నాకు ఆ ఫీలింగ్ రావాలి కదా, నేను అది పంచాలి జనాలకి అనేది. నువ్వు వచ్చి నన్ను ఫోర్స్ చేయడానికి అలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పంచే భావము పంచేదానికి మొత్తం పేదలు ముందుకు వచ్చేసారు, రిచ్ పీపుల్ ఎవడు ముందుకు రాలే. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఐడియా అన్నది, పంచాలి అనేది మంచి ఐడియా అది. కానీ డబ్బులు లేని వాళ్ళు వచ్చి పంచేశారే ముందుకు, దానివల్ల కమ్యూనిజం కంపు అయిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళు పంచాలండి. ఇప్పుడు మహేష్ బాబు గారు కొన్ని 1000 హార్ట్ సర్జరీలు ఎంతో చేశాడంట. బావుడు దండం పెట్టలేదు, చాలా మంది, ఇది చాలామందికి తెలియదు. ఆయనంతా పొలిటికల్లీ ఏదో ఒక సైడ్ తీసుకున్నాడని చెప్పి ఆయన మీద బురద చల్లుతారు. కానీ 1000 హార్ట్ సర్జరీలు చేశాడంటే అది ఏంటి, అది మామూలు సేవ కాదు అది. ఆయన డబ్బులు బాగా సంపాదించి నాకు ఎక్కువ ఉంది సమాజానికి పంచాలని అనుకుంటే ఈ రూపంలో ఎంతో చేయొచ్చు. ఎంతమంది సెలబ్రిటీలు ఏమేమి చేస్తున్నారు అని, నువ్వు సెలబ్రిటీస్ అట్లా సినిమా స్టార్లే కాదన్న, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు సొసైటీకి మనం ఏమి ఇచ్చాము అనే ఫ్యాక్టర్ మీలో మీకు ఉండాలి. కానీ ఎవడో కమ్యూనిస్ట్ వచ్చి చెప్పేది కాదు. నాకు ఒక చిన్న డౌట్ ఉండిందన్న ఎకనామీ గురించి. ఈ ఎకనామీలో పార్ట్ ఆఫ్ దాట్లో 10 trillion కొట్టడంలో ఎట్లా కొట్టచ్చు? ఇప్పుడు ఎకనామిక్ సుప్రిమసీ తీసుకునే ప్రయత్నంలోనే చాలా అటాక్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదాని ఇప్పుడు టాప్ 3 బిలియనీర్ అవ్వంగానే హిండన్బర్గ్ అటాక్స్ స్టార్ట్ చేశారు. హిండన్బర్గ్ అటాక్స్ జరిగాయి కదా మొన్న, సెబీ రిపోర్ట్స్ ఇంకా అవి పెండింగ్లో ఉన్నాయి. అదానిని క్రాష్ చేయడానికి సక్సెస్ఫుల్గా చేయగలిగారు వాళ్ళు. క్రాష్ అంటే ఆయన తట్టుకుని వచ్చి మళ్ళీ అంతా ఊపు అందుకుని మళ్ళీ టాప్లోకి వచ్చాడు. అట్లీస్ట్ కొంతవరకు అయితే దెబ్బ కొట్టారు కదా. ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్న 10 trillion ఎకానమీ నువ్వు వెళ్ళాలి అంటే. అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా దీంట్లో నువ్వు కలుపుకుని వెళ్ళాల్సి వస్తుంది. దట్స్ వేర్ ఈ డాడ్జ్ కాయిన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. రైట్ నో డాడ్జ్ కాయిన్, డాలర్ని దెబ్బతిద్దామని కదా ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ మూవ్ యాక్చువల్లీ. డాలర్ దింపాలి. ఇప్పుడు మొత్తం డాలర్ సుప్రమసీ ఏ రేంజ్లో ఉంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఆ డాడ్జ్ కాయిన్లో ఇండియా మ్యాప్లో తాజ్మహల్ పెట్టాడు మళ్ళీ. దిస్ ఈజ్ వేర్ వి ఫెయిల్. మనం రిప్రజెంట్ చేయడానికి రామ్ మందిరము ఇది అవన్నీ ఉన్నప్పుడు ఎక్కడో నీకు దాని వెనకాల ఎన్ని వల్గర్ స్టోరీస్ ఉన్నాయి. తాజ్మహల్లో కొన్ని కాన్స్పిరసీ రూమ్స్ ఉన్నాయి, దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. ఇట్లాంటివి దాన్ని తీసుకెళ్ళి నువ్వు రిప్రజెంటేషన్గా ఎలా పెడతావు? అగైన్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్. అంటే అది అప్రూవ్ చేసిన టీమ్ ఏదైతే ఉందో అగైన్ మన దాంట్లో ఎలా ఉన్నాయి చూడు బొక్కలు. నీకు మినిస్టీరియల్ లెవెల్స్లో పర్ఫెక్షన్ అనేది ఇంకా రాలా. ఓకే, మన దానికి నువ్వు ముందుకెళ్తే అగైన్ ఒక కామెడీ ఫ్యాక్టర్తోనే పైకి వెళ్తున్నావు. కానీ $10 trillion అనే డ్రీమ్లో ఇలాంటివన్నీ లేకుండా చూసుకోవాలి. డాజ్ కాయిన్ ఫర్ డాలర్ని దించడానికి స్టార్ట్ చేసిన కరెన్సీ. దాన్ని కొన్ని కంట్రీస్ని సెలెక్ట్ చేసి అక్కడ ఇవన్నీ అప్రూవ్డ్ కంట్రీస్ ఉంటాయి కదా. ఓకే, ఫ్యూ కంట్రీస్ అగెయిన్స్ట్ డాలర్ వెళ్తాయి, కొన్ని ప్రో డాలర్ ఉంటాయి. వాటిని ఇంక్లూడ్ చేసుకుని వీళ్ళు ముందుకెళ్తున్నారు. అది మాత్రం గేమ్ చేంజర్ అవుతుంది డాజ్ కాయిన్. చాలా 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 థ్యాంక్స్ అన్న. నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.